2004లో మా ఊళ్ళో మీరు ఎవరో అమ్మాయికి సర్జరీ చేశారు సార్, ఎవరో బ్రతకదన్నారు, బ్రతికించారు. కాబట్టి నాకు అసలు ఆయాసంగా ఉంది, ఎప్పుడో పోయేటట్టున్నాను, నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, బ్రతికించాలి. చూస్తే వాడి హార్ట్ ఫెయిల్యూర్, దానికి ట్రాన్స్ప్లాంట్ తప్పితే మార్గం లేదు. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది మాకంటే ఎక్స్పీరియన్స్ నేమ్ ఉన్నాళ్ళు ఉన్నారు. మరి అటువంటిప్పుడు ఇలాంటి పెద్ద సర్జరీ చేస్తే వీడు టూ మచ్ చేశాడు, పేషెంట్ చంపేశాడు, టోటల్ మా ప్రాక్టీస్ క్లోజ్ అయిపోతుంది. నిమ్స్లో February 4th ఆ రోజు ఎక్కడో డిన్నర్ పార్టీలో ఉన్నాం. సడన్గా నిమ్స్ నుంచి ఫోన్ వచ్చింది, ఇక్కడ ఒక యంగ్ పర్సన్ బ్రెయిన్ డెడ్ ఉన్నాడు, మరి మీరు ట్రాన్స్ప్లాంట్ చేస్తారా? ఇప్పుడు దాకా చేస్తాం ఉన్నాం, కానీ పేషెంట్కి లైఫ్ అండ్ డెత్, నాకు లైఫ్ అండ్ డెత్, టీమ్కి లైఫ్ అండ్ డెత్ కదా. ఇప్పటికీ ఆ పేషెంట్ టచ్లో ఉన్నారా? ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయా మీరు చేసినటువంటి సర్జరీ? 25-30 years మధ్యలో ఉంటుంది. సర్జరీ అంతా బాగా జరిగింది. జరిగిన తర్వాత ఏంటంటే సడన్గా హార్ట్ ఆగింది. వైద్యం అనేది ఒక పెద్ద బిజినెస్ లా మారిపోయింది. ఇట్ ఈస్ 100% ట్రూ. హెల్త్ విషయంలో నా ఉద్దేశంలో ఇండియా కంటే శ్రీలంక ముందర ఉంది. బట్ వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈవెన్ రిచ్ పీపుల్ దే గో టు ద గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫర్ ట్రీట్మెంట్ ఫర్ ఫ్రీ. కానీ మన దేశంలో గవర్నమెంట్ ఘోరంగా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కవర్ చేస్తుందండి 1,25,000. ఆ 1,25,000తో గవర్నమెంట్ హాస్పిటల్లో చక్కటి కేర్ ఇవ్వచ్చు. ఎందుకు జరగట్లేదు? దీనికి కారణం ఎవరు? గవర్నమెంట్, పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. మన ప్రాణాన్ని నిలబెట్టేది గుండె. ఆ గుండె ఆగిపోయే స్థితికి చేరినప్పుడు మళ్ళీ దానికి కొత్త ఊపిరి పోసి మృత్యువు అంచుల్లో ఉన్న వేలాది మందికి పునర్జన్మను ప్రసాదించిన గొప్ప మహోన్నత వ్యక్తి ఆయన. తెలుగు రాష్ట్రాల వైద్య చరిత్రలో తొలి గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించి చరిత్ర సృష్టించినటువంటి అగ్రగణ్యులు. అపోలో హాస్పిటల్ సీనియర్ కార్డియోథొరాసిక్ ట్రాన్స్ప్లాంట్ మినిమల్ యాక్సెస్ సర్జన్గా సేవలందిస్తున్న డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. బేసిక్గా మీరు ఒక డాక్టర్ అని తెలుసు. మొత్తం అసలు తొలి గుండె అండ్ కిడ్నీ రెండు కూడా కంబైన్డ్గా సర్జరీ ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి మొట్టమొదటి డాక్టర్ మీరు. వి నో దట్. బట్ మీ ప్రాక్టీస్ జర్నీ ఒకసారి తెలుసుకోవాలని ఉంది. సో ఎప్పుడు మీ జర్నీ స్టార్ట్ అయింది ఏంటి? ఎక్కడ మీ నేటివ్? నేను నా నేటివ్ ప్లేస్ గురించి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో గుడివాడ పక్కన ఒక తమిరిస్ అనే విలేజ్ ఉంది. దానికి ఒక 3 kilometers దూరంలో ఒక చెరువు చుట్టూ ఉండేది గంటావారిపాలెం. అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ అంతా కూడా. అక్కడి నుంచి 5వ తరగతి వరకు ఆ ఊళ్ళో ఒక చిన్న బిల్డింగ్ ఉండేది. అందుట్లో అందరికీ ఒకలే టీచర్ ఉండేవారు, కాలువగట్టెంబట. తర్వాత అక్కడి నుంచి తమిరిస అనే విలేజ్ మాకు క్లోజెస్ట్, అదే 2 kilometers వెళ్ళటానికి 2 kilometers రావటానికి కాలువగట్టెంబట. అక్కడ హై స్కూలింగ్ అంతా జరిగిందనమాట. తర్వాత గుంటూరు రావటం జరిగింది. 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్, కాలేజ్ అంతా కూడా అక్కడ జరిగింది. దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ 1960s. మీ ప్రాక్టీస్ డాక్టర్గా ప్రాక్టీస్ ఎప్పుడు మొదలైంది అంటే నా కార్డియాక్ సర్జరీ ట్రైనింగ్ 1990లో అయ్యింది. ఎంటర్ అయింది 76లో. సో దాదాపు ఏంటంటే 15 ఏళ్ల పాటు ఎడ్యుకేషన్ జరిగింది. జరిగిన తర్వాత ఇండిపెండెంట్గా నేను డాక్టర్ని అయ్యింది 90లో సర్జరీ స్టార్ట్ చేశాను. బట్ మళ్ళీ కొంతకాలం ట్రైనింగ్కి అమెరికా, ఆస్ట్రేలియా అటు వెళ్ళి వచ్చిన తర్వాత యాక్చువల్లీ 96లో స్టార్ట్ అయిందనమాట నా ఇండిపెండెంట్ ప్రాక్టీస్. అంటే 20 years ఆఫ్ ట్రైనింగ్ ఇట్ టుక్ మీ బిఫోర్ ఐ కుడ్ బికమ్ ఎ ఇండిపెండెంట్ సర్జన్. May I know your age, please? 65 years. మరి స్టార్ట్ అయ్యేటప్పటికి అయిపోయింది సగం పార్ట్ అందుట్లో లైఫ్లో. 65 years అంటున్నారు, మిమ్మల్ని చూస్తే 45 to 50 years లో ఉన్నారు. ఏంటి సీక్రెట్ అసలు? ఏమో మీరు కడజోడు పెట్టుకోవాలేమో. మీకు మీరుగా తీసుకుంటున్నటువంటి కేర్ ఏంటి? మీ పర్సనల్, మీ గుండెకి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? ఇక్కడ తీసుకున్న కేర్ ఇక్కడ కనిపిస్తోందా? అంతేనా? అంటే ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఈ ఎక్స్టర్నల్ బ్యూటీ అనేది చాలా వరకు ఇంటర్నల్ హ్యాపీనెస్ని బట్టి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మన ముక్కు ఎలా ఉంటుంది, చెవులు ఎలా ఉంటాయి, కళ్ళు ఎలా ఉంటాయి, అవి జెనెటిక్గా వచ్చినా కూడా కొన్ని వేరియేషన్స్ వచ్చినా, బట్ ఐ థింక్ యూ కెన్ మేక్ అవుట్ పీపుల్ ఆర్ హ్యాపీ, హూ ఆర్ సాటిస్ఫైడ్,
who are contented, Hmm. and those people who are not, generally. A happiness తెలుస్తుంది కదా, that makes a difference in the visibility. అంటే అందుకని I've been very సో happy. బేసిక్ గా స్ట్రెస్ అనేది బాగా గుండె మీద ప్రభావం చూపిస్తుంది అంటారు. ఆ స్ట్రెస్ ఒత్తిడి ఏదైతే ఉంటుందో డైరెక్ట్ గా హార్ట్ మీదకి ఎఫెక్ట్ చూపిస్తుందా? అవును. అండ్ అదే గనక ఉంది అంటే గనక మీరు చాలా మందిని చూస్తారు డైలీ, మీ దగ్గరికి ఓపీగా వస్తూ ఉంటారు అవును. అండ్ సర్జరీస్ చేస్తూ ఉంటారు. అవును. 30+ years ఎక్స్పీరియన్స్ మీకు ఈ ఫీల్డ్ లో. ఆ. మరి మీరు ఆ స్ట్రెస్ ని ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు మీ దాకా రాకుండా? యాక్చువల్లీ డాక్టర్స్ లైఫ్ ఈజ్ వెరీ స్ట్రెస్ఫుల్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. Yeah. ఏమవుతుందంటే ఎస్పెషల్లీ కార్డియక్ సర్జన్గా వీ గో త్రూ వన్ ఆఫ్ ది మ్యాక్సిమం అమౌంట్స్ ఆఫ్ స్ట్రెస్. ఇప్పుడు ఇంటెన్సివిస్ ఉంటారు, బట్ మాకేమవుతుందంటే కార్డియక్ సర్జన్గా పేషెంట్ మన గురించి వస్తారు, మనం ఆపరేట్ చేస్తాము, లైఫ్ అండ్ డెత్ ఇష్యూ, సేఫ్టీ మార్జిన్ ఇస్ వెరీ నేరో. దెర్ సో మెనీ టైమ్ లిటరల్లీ మా హార్ట్ మా నోట్లో ఉంటుంది. పేషెంట్ని ఆపరేట్ చేసేటప్పుడు కానీ పోస్ట్ ఆపరేటివ్ కానీ I can imagine. వాళ్ళకి ఒక స్కిప్డ్ బీట్ వచ్చిందంటే మా 4 వస్తాయి. వాళ్ళకి బీపీ తగ్గితే మాకు బీపీ రైజ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే ఏంటంటే మనం చాలాసార్లు ఈ స్ట్రెస్ ఎలా తీసుకుంటారు అని చెప్పడం కష్టం. ఎందుకంటే జనరల్గా డాక్టర్స్ లైఫ్ మిగతా వాళ్ళకంటే ఒక 10 years లెస్ ఉంటుంది. యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ డాక్టర్ ఈజ్, ఇండియాలో మెనీ స్టడీస్ హ్యావ్ బీన్ డన్, డాక్టర్స్ లైఫ్ యావరేజ్ లైఫ్ స్పాన్ ఇస్ 10 years లెస్ దెన్ ది యావరేజ్ పర్సన్. ఎందుకంటే ద స్ట్రెస్ వీ గో త్రూ, బట్ దెన్ వీ ఆల్సో గెట్ సాటిస్ఫాక్షన్ లైక్ దాట్. ఇప్పుడు సడన్ చనిపోతాడన్న పేషెంట్ బయటికి రావటం, లేకపోతే మోస్ట్ డిఫికల్ట్ కేసు అనేది బయటకు వచ్చినప్పుడు ఐ థింక్ సమ్ న్యూట్రలైజింగ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది వీటిలో. ది సాటిస్ఫాక్షన్ వీ గెట్. ఇప్పుడు క్లోజెస్ట్ టు గాడ్ ఈజ్ డాక్టర్. ఎందుకంటున్నానంటే నేనేది మేము మిరకిల్స్ చేస్తామని కాదు, వీ సీ మిరకిల్స్. అండ్ ఆబ్వియస్లీ మేము మిరకిల్స్ చేయటం కాదు, నేచర్స్ మిరకిల్స్, గాడ్స్ మిరకిల్స్, వీ విట్నెస్ దెమ్. ఒక్కోసారి చనిపోతాడు అనుకున్న మనిషి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దట్ ఇస్ ఆల్మోస్ట్ ఇన్ ఐ వుడ్ సే ఇన్ 92 నేను నిజాంస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను. ప్రొఫెసర్ రాజగోపాల్ గారిని ఆయన దగ్గర ఉండేవాళ్ళు. అప్పట్లో ఒక హార్ట్ సర్జరీ చేసాం. ఒక రీజనబుల్ యంగ్ లేడీ, 25-30 years మధ్యలో ఉంటుంది. సర్జరీ అంతా బాగా జరిగింది. జరిగిన తర్వాత ఏంటంటే సడన్గా హార్ట్ ఆగిపోయింది. హార్ట్ ఆగిపోతే దానికి చెస్ట్ ఓపెన్ చేసి మసాజ్ చేసి, అప్పట్లో ఏంటంటే ఐ వాజ్ యంగర్, ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్, సో వై కాంట్ వీ డూ దిస్ అనే డ్రైవ్ ఎక్కువ ఉంటుంది కదా, ఎక్స్పీరియన్స్ తక్కువను డ్రైవ్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. దాదాపు 1.5 hours మసాజ్ చేసాం. నార్మల్గా ఏంటంటే ఒక 20-30 minutes తర్వాత వీ గివ్ అప్, దట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. బట్ ఆ రోజు 1.5 hours చేసిన తర్వాత సడన్లీ పేషెంట్ రికవర్డ్, వెంట్ హోమ్. అంటే వీ గేవ్ అప్, పేషెంట్ ఇస్ డెడ్. మరి దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఈజ్ అ మిరకిల్ ఫర్ అస్. దట్ ఐ హ్యావ్ సీన్ ఎ నెంబర్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ప్రాక్టీస్. సో వీ గెట్ సో మచ్ సాటిస్ఫాక్షన్ ఆల్సో. So with the stress, our blood pressure goes up, and with the way the people recover, we get enormous satisfaction to see these things are possible in life. మరి అది మిగతా వాళ్ళకి అర్థం కాదు. అది ఏంటంటే అప్ అండ్ డౌన్ మధ్యలో ఊగుతూ ఉంటాం అనమాట. ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయా మీరు చేసినటువంటి సర్జరీ ఆర్ సంథింగ్? చాలా సార్లు. అది ఎలా ఓవర్కమ్ చేశారు? ఆ టైంలో ఎలా డీల్ చేశారు? ఓవర్కమ్ చేస్తామంటే సో డిఫికల్ట్, బట్ విత్ ఇనీషియల్గా మనకి ఎలా ఉంటుందంటే మనం కరెక్ట్ థింగ్ చేసాం, పేషెంట్ బతకాలి, హౌ కెన్ పేషెంట్ డై అన్నట్టు ఉంటుంది ఇనీషియల్గా. మనం ఏమవుతుందంటే ఆ టైంలో సైంటిఫిక్గా మనం అన్నీ చేస్తున్నాము, ఎందుకు జరుగుతుంది, మనకి తెలియని చాలా ఉంటాయి అనే విషయాలు మనకి అనుభవంలో రావడానికి చాలా టైం పడుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది నాలెడ్జ్ అండ్ విజ్డమ్. మనకు వచ్చేది ఆ టైంలో ఉంటుంది, నాలెడ్జ్తో ఉంటుంది అనమాట. ఉన్నప్పుడు ఇలా ట్రై చేసినప్పుడు we cry with the patient family, we feel bad when patient dies. కాకపోతే చాలాసార్లు ఏంటంటే పేషెంట్ ఫ్యామిలీకి అర్థం కాదు. వాళ్ళు అనుకుంటారు డాక్టర్లు వీళ్ళు చేస్తారు, వీళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే we fight with them. For patient is only, family is only one patient, but for us every patient is important. Yes, we want to win on every occasion, we want every patient to go home. But there are times we do our best, we can't understand why we are losing it.
ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ నాట్ కంప్లీట్. మీరు బాగా ఎమోషనల్ అవుతారు, అవి అవుతాం. వాళ్ళకి తెలియదు. అది వాళ్ళకి తెలియదు. సో వీ ఫీల్ బ్యాడ్, బట్ వీ గో త్రూ దాట్. ఓకే. We go through that, and we have many sleepless nights. But కాకపోతే ఏమవుతుందంటే మనకి ఈ విషయంలో then we slowly realize there is so much we can do, and there is so much beyond us, but still it hurts. But we have to go through that. అందుకనే డాక్టర్స్ లైఫ్ ఇస్ 10 years or less than that అనేది. బట్ ఇందాక నేను చెప్పినంటే వీటన్ని హర్ట్స్తో పాటు we see miracles. మనకి ఇప్పుడు క్రిస్టియానిటీలో మిరకిల్స్ ఇవన్నీ చెబుతారు కదా, అలాగే మన ప్రతి రిలీజియన్లో కూడా ఉంటుంది. బట్ దే ఆర్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. వి సీ దెమ్. దేర్ సో మెనీ టైమ్స్ వి సీ పేషెంట్ హూ ఈస్ గోయింగ్ టు డై, దే రికవర్ అండ్ వీ గెట్ ఎనార్మస్ సాటిస్ఫాక్షన్. దట్స్ హౌ దట్ కీప్స్ us. మెడికల్ మిరకిల్స్ ఉంటాయి. వి సీ ఎన్ నెంబర్ ఆఫ్ దెమ్. ఇఫ్ యూ రైట్ దెమ్ ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళు డెఫినెట్గా బతుకుతారు అనుకున్నాడు చనిపోతూ ఉంటారు అనమాట. మేము we go through those things. So andukante our life, I think we are blessed. We are blessed to see all these things, to be part of this journey. So andukane maaku untundi stress. How do you take it ante maaku inkem undadu. See, we come in the morning, we get up in the morning, do little bit physical activity and keep ourselves fit, because మేము గంటలు ఉంచుకోవాల్సి వస్తుంది కదా. సో అందుకని ఫిజికల్ స్టామినా పెంచుకోవాలి. ఆబ్వియస్లీ పేషెంట్స్కి బోర్డు అని చెప్తూ ఉంటాం, మేము మీరంతా తినకూడదు, వెయిట్ లాస్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్తాం. అవన్నీ సో డిఫికల్ట్, వీ నో దాట్, అండ్ వీ హ్యావ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్. ప్రాక్టీస్, మెనీ ఆఫ్ us do practice to lose weight, not to gain weight, to keep our physically active. ఈ మానిటరింగ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు గెట్ ఫిజికల్ టెస్ట్ డన్. సో అందుకని ఏంటంటే ఇవన్నీ మనకి ఇట్ ఈస్ నాట్ వన్ ఫ్యాక్టర్. స్ట్రెస్ అనేది ఏంటంటే ఎసెన్షియల్ ఫర్ లైఫ్. స్ట్రెస్ లేకుండా నథింగ్ మూవ్స్ ఇన్ ద వరల్డ్. సో 2016లో మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో ఇవన్నిటికీ కూడా అదొక మంచి రిలీఫ్ ఇచ్చిందా? ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఏమవుతుందంటే when we work very hard, అంటే for whom we are working hard? For ourselves only we are working hard. We have chosen the profession. We want to work hard. We want to help as many people as possible. And we get so much experience and satisfaction out of it. But once you get a recognition, it gives you happiness that okay, you are recognized. That you work hard, at some stage you will get recognized. వీటన్నిటికీ ఏమవుతుందంటే హ్యూమన్ లైఫ్లో మల్టిపుల్ స్టేజ్లో వెళ్ళాల్సి వస్తుంది. బేసిక్ నీడ్స్ ఉంటాయి, తర్వాత యూ వాంట్ టు మేక్ సమ్ మనీ, యూ వాంట్ టు గెట్ సమ్ నేమ్, ఫేమ్, దెన్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ బిఫోర్ యూ లీవ్. ఇవన్నీ హ్యూమన్ ఎవల్యూషన్స్లో వేరియస్ స్టేజెస్. We need to go through all, and fortunately I got the opportunity to go through all these stages. From the beginning, where I required basic needs, I had to work. I had to work hard for my qualification, for my training, go all around, work with some of the toughest people to get trained. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందంటే జనాలకి సో కాల్డ్ బ్యాలెన్సింగ్ ఇన్ లైఫ్ అనే వర్డ్ వచ్చి దే ఆర్ నెయిదర్ హియర్ నార్ దేర్. There is nothing, it is a wrong. Certain terms should be removed from the dictionary. అడిగితే ఏంటంటే కొన్ని ఐడియల్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బ్యాలెన్సింగ్ అనేది ఇట్ జస్ట్ నాట్ పాసిబుల్. వీ ఓన్లీ ట్రై. మీరు ఎంత బ్యాలెన్సింగ్ చేసినా కూడా ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్, యూ కాంట్ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ లైఫ్. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సంథింగ్. యూ హ్యావ్ టు ఈట్ దట్, బ్రీత్ దట్, స్లీప్ ఆన్ దట్. అట్లా అయితేనే యూ విల్ రీచ్ సమ్వేర్ కదా. ఇంత మీరు అచీవ్ చేయడానికి మీరేం కోల్పోవాల్సి వచ్చింది? ఫిజిక్స్లో అలా ఉంటుంది, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. అలాగే మనకున్న మూమెంట్స్, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వచ్చు, మామూలు ఆర్డినరీ పర్సన్ అవ్వచ్చు, ఉండేది 24 hours a day. కరెక్ట్. అంతే కదా, 24 hours-లోనే యూ హ్యావ్ టు స్లీప్, యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. అందుకని డెఫినెట్లీ I lost a lot of things. Like ఏమవుతుందంటే అలా చెప్పాలి అంటే I don't really consider them as a loss, because fortunately I got that support, family support. I'm about to ask you, family, అసలు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఎవరెవరు? ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి, సపోజ్ I missed my children's birthdays. I couldn't go on holidays as we planned so many times, and there are so many times I was not at home when I was needed badly.
ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి కదా, వస్తాయి. Correct. దెన్ ఐ Correct. నీడెడ్ టు సపోర్ట్ ద ఫ్యామిలీ. సో ఐ లాస్. బట్ దెన్ ఏమవుతుందంటే దానికి ఫార్చునేట్లీ మై పేరెంట్స్ సపోర్టెడ్, మై ఇన్లాస్ సపోర్టెడ్, మై వైఫ్ అండ్ చిల్డ్రన్ సపోర్టెడ్. ఎస్. దే ఆల్వేస్ ఫెల్ట్ దట్ నేను వర్క్ చేసేది బిగ్గర్ కాజ్. వీఆర్ వర్కింగ్ ఫర్ పేషెంట్స్, ఫర్ సపోర్టింగ్ దోస్ హూ ఆర్ ఇన్ నీడ్. అండ్ సో యూ డోంట్ గో ఫర్ హాలిడే. ఏమవుతుంది వెళ్ళకపోతే? ఇప్పుడు సో మెనీ టైమ్స్ మూవీస్ మా పిల్లల పాపం వాడు సినిమాలకి తీసుకెళ్ళమని అడిగాడు, టికెట్ బుక్ చేసేవాడిని. నేను నా వైఫ్ను పిల్లలు వెళ్ళేవారు, నేను ఇంటర్వల్లో వెళ్ళి జాయిన్ అయ్యేవాడిని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సమ్ టైమ్స్ జస్ట్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ది మూవీ ఐ యూస్ టు గో అండ్ సిట్ విత్ దెమ్ ఫర్ 5 minutes. మై గాడ్. బట్ దెన్ దే యాక్సెప్టెడ్ బికాస్ ఐఎమ్ వర్కింగ్. ఏంటంటే వాళ్ళని ఎగ్గొట్టి మనం ఏదో తిరుగుతా చేయలేదు కదా. సో హియర్ ఇట్ ఇస్ అ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ ఫర్ సమ్వన్. దే కమ్ విత్ సో మచ్ ట్రస్ట్. ఆబ్వియస్లీ హౌ టు గివ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఐ ఆల్వేస్ బిలీవ్ దిస్, మనం ఎంతమందికి ఎన్ని చెప్పినా కూడా ది వరల్డ్ ఈజ్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ ఎ ఫ్యూ పీపుల్ who left everything, worked on only one cause, either good or bad. సో క్యాండిల్ తీసుకోండి, లైట్ కావాలి. నైట్ కరెంట్ పోయినప్పుడు క్యాండిల్ బర్న్స్ while giving light. Now candle is burning, candle is disappearing. Same thing, if you want to make a difference, if you want to add some, you want to reach somewhere, you want to make your life meaningful, you have to lose so many things to work on one path. Or you miss them. Yeah. But then it's a bigger cause. Provided you get a family support, people are there, you can travel in that path. I'm sure everyone wants to do it, but lot of Correct. people కి అవకాశం రాదు. ఎందుకంటే ఇప్పుడు ఏది అవసరమైనా అంటే మీ ఇంట్లో ఫ్యామిలీలో మీరేనా ఇంకెవరైనా డాక్టర్స్ ఉన్నారా? ఉన్నారండి. మై ఫ్యామిలీ ఇస్ ఆల్ డాక్టర్స్. అంటే మీరు And it డాక్టర్ all అవ్వాలని started- అనుకోవడానికి దట్ ఈస్ బికాజ్ మై ఎల్డెస్ట్ బ్రదర్ ఇస్ డాక్టర్. Okay. మేము ఏంటంటే 10 ఇళ్ళు ఉండే చెరువు చుట్టూ, కరెంట్ అనేది లేదు. మేము 10th క్లాస్ అయ్యే వరకు కూడా సూర్యుడితో పాటు లేవటం, సూర్యుడితో పాటు పడుకుంటాం, కిరసనాలు బుడ్లు చదువుకుంటాం, అలా ఉండేది. అందుకని ఏంటంటే మరి ఆ టైంలో మా బ్రదరు డాక్టర్ అవటం అనేది ఫ్యామిలీకి బిగ్ బోల్. ఓకే. హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ విలేజ్ టు గెట్ ఇన్ టు ద మెడిసిన్ అని జరగటం. అగ్రికల్చర్ ఫ్యామిలీ కదా. సో ఆబ్వియస్గా ఆయన చదువుకున్నాడు. తర్వాత మా సెకండ్ బ్రదర్ చదువుకున్నాడు, మా సిస్టర్ చదువుకున్నాడు. ఐ రియల్లీ హ్యాడ్ నో చాయిస్ బట్ టు స్టడీ. సో అందులో నా క్రెడిట్ ఏమాత్రం లేదు, వాళ్ళు చదివారు కాబట్టి. ఓకే. సో అందుకని బయటికి రాగానే అప్పట్లో డాక్టరు, కలెక్టరు, పోలీస్ ఆఫీసరు అలా ఉండేవి. ఎందుకంటే ఆ రోజులు అవే తెలుసు కదా మనకి, అవును. అందుకంటే ఏం తెలియదు. అప్పుడు 10th క్లాస్ అయిన తర్వాత వచ్చినప్పుడు గ్రూప్ పెట్టాలంటే మా బ్రదర్, నువ్వు బైపీ బెటరా, ఇది బెటరా అంటే ఎంపీసీలు బైపీస్ ఉంటాయని తెలియదు ఆ రోజులు. నువ్వు ఇది పెట్టేసేయి, ఇది చెయ్యి అట్లా అంటే దట్స్ హౌ ఐ వాజ్ మౌల్డెడ్ ఇంటు ద మెడిసిన్. అండ్ ఆఫ్టర్ దట్ బికమింగ్ ఎ సర్జన్, కార్డియాక్ సర్జన్ ఈజ్ అవుట్ ఆఫ్ మై చాయిస్ బికాజ్ ఐ వాంటెడ్ టు బికమ్ లైక్ దట్. ఓకే. బేసిక్గా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఉరుకులు పరుగుల జీవితం, ఇంత బిజీ లైఫ్ స్టైల్లో మన గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే పాటించాల్సినటువంటి కనీస సూత్రాలేంటి? అంటే ఏంటంటే ఏదైనా మనం గుండె అని మీరు అన్నారు, నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మన బాడీ ఒక మంచి టీమ్కి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏంటిది, మనం ఊరినే గుండె ఇంపార్టెంట్, ఐజ్ ఇంపార్టెంట్, కిడ్నీ పర్వాలేదు మనం అంటాం, కానీ బాడీలో ఏ ఆర్గాను నేను గొప్ప అవతల తక్కువ అని అనుకోదు. ఎందుకంటే ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఏ ఒక్కడి పని చేయకపోయినా మిగతా ఆర్గాన్స్ అన్నీ దెబ్బతింటాయి. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టీమ్ వర్క్, హౌ దే వర్క్ టుగెదర్ బాడీ. సో ఇందాక మీరు అన్నారు గుండెకి ఆ బాగుండాలి. సో గుండెకి ఒక్కదా ఉండదు, గుండెకి పనికొచ్చేయి కంటికి మంచిది, బ్రెయిన్కి మంచిది, హార్ట్కి మంచిది, కిడ్నీస్కి మంచిది, అన్నిటికీ అదే సూత్రాలు. మన ఆరోగ్యానికి ఉండే మనకు బేసిక్గా చేయాల్సినవి కొద్దిగానే ఉంటాయి, చేయాల్సినవి అన్నీ మనం ఫాలో అవ్వలేం. కొన్నన్నా ఫాలో అవ్వగలిగితే కొంతవరకు ఆరోగ్యానికి ఉండడానికి అవకాశం. ఫస్ట్ థింగ్ మన ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేసేది జెనెటిక్స్. మన పేరెంట్స్ ఎంత హెల్తీగా ఉన్నారు, మన జెనెటిక్ బ్యాక్గ్రౌండ్. సో హెరిడిటరీగా గుండె సమస్యలు వస్తుంటాయి. వస్తూ ఉంటాయి. ఓకే. వస్తుంది గుండె. హార్ట్ అటాకుల్లో కూడా హెరిడిటరీ ఎలిమెంట్ ఉంది. ఓకే. అందుట్లో అట్లాగే గుండెలో హోల్స్ వస్తూ ఉంటాయి, అది కూడా డిఫెక్ట్స్, అవి కూడా హెరిడిటరీగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని కొన్ని మయోపతీలు,
అవన్నీ హెరిడిటరీగా వస్తాయి. సో అందుకని అంటే మనకి జనరల్గా గుండె జబ్బులు అంటే కామన్గా హార్ట్ అటాక్స్ సామాన్యంగా కదా. అందుకని హార్ట్ అటాక్స్లో కొంతమంది ఫ్యామిలీలో బ్రదర్స్ సిస్టర్స్ నలుగురు కూడా స్టంట్లు బైపాస్ సర్జరీ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు అలా ఉంటారు. సో జెనెటిక్స్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హెల్త్ అనమాట. అందుకే ఏంటంటే మనం విత్ ఇన్ ఫ్యామిలీ మ్యారేజ్ చేసుకోవద్దు, నెగిటివ్స్ అన్నీ యాడ్ అవుతాయి ఇలాంటివి అంటూ ఉంటాం. అయితే బేసిక్గా 20-30 ఇయర్స్ వాళ్ళకి ఈ మధ్య మనం చూస్తున్నాం హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఎందుకని, ఏ కారణాల చేత? మీరు అన్నారు కదా, నేను డాక్టర్ని అయ్యి 76 నుంచి ఇమాజిన్ చేయి ఇప్పుడు ఎంత అయిందంటే 50 ఇయర్స్ ఆవి నేను మెడిసిన్ కదా. బట్ నేను ఒక్కొక్కసారి నాన్ మెడికల్ వాళ్ళు మాకంటే బాగా చెప్పగలరు అనమాట. ఇప్పుడు నేను దాని క్లాసికల్ ఎగ్జాంపుల్ పుట్టపర్తి సత్యసాయిబాబా గారిది నేను చెప్తాను. ఆయన ఒకటే మాట అనేవాడు, వీటన్నిటి కారణాలు హర్రీ వర్రీ కర్రీ అనేవాడు. ఇప్పుడు నేను ఇంత చదివినా కూడా, ఇంత నాలెడ్జి, ఇంత ఏఐలు ఏదొచ్చినా కూడా నిజంగా అవే కారణాలు. మీరు అన్నారు చూసారా, హరీ, హూ హ్యాస్ టైమ్ అండి ఈ రోజుల్లో? డూ వీ హ్యావ్ ఎనీ టైమ్ టు సిట్? ఇఫ్ యూ సిట్ హియర్, నెక్స్ట్ ఏం జరుగుతుంది, రేపేంటి, ఎల్లుండి ఏంటి, తర్వాత ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట. దట్ ఈస్ హరీ. ఇప్పుడు మనకి మెడిటేషన్ అంటే ఏంటది? బీయింగ్ ఇన్ ద ప్రజెంట్. ఇప్పుడు మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే సర్జన్గా ఇందాక మా హెల్త్ కారణాల్లో ఒకటి, ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా అవర్స్ బట్టే సర్జరీస్. బట్ వెన్ వీఆర్ ఇన్ ద సర్జరీ అండి, ద బ్యూటీ ఈజ్ బయట ఎక్కడ బాంబులు పడుతున్నాయా, ఏం జరుగుతుంది, వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్, వీ మెల్ట్ విత్ ఇట్. ఇప్పుడు మేము బైపాస్ సర్జరీ చేస్తున్నాము, ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాము, ఇవన్నీ 2 గంటలు 3 గంటలు 4 గంటలు ప్రొసీజర్. మేము ఆ ప్రొసీజర్ ఇన్వాల్వ్ అవుతాం తప్ప ఇంట్లో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుంది మాకు ఏం తెలియదు అసలు. వి ఫ్లో విత్ ఇట్. దట్ ఈజ్ మెడిటేషన్. దీనికి చాలాసార్లు డబ్బులు కట్టి మెడిటేషన్ సెంటర్కి వెళ్ళి చాలా రకాల మెడిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకొకటి ఫిష్ మెడిటేషన్ కూడా ఉంటాను. ఫిష్ తినేటప్పుడు నేనేం మాట్లాడను, నా మహాభయం ముళ్ళు ఎక్కడ ఇరుక్కుంటుందో అని. ఓన్లీ ఫుడ్ మీద ఎవడేం మాట్లాడుతున్నా నాకు వినపడదు, ఓన్లీ ఫిష్. దట్ ఇస్ కాల్డ్ ఫిష్ మెడిటేషన్. అట్లాగే నేను సర్జరీ చేసేటప్పుడు దట్ ఐ థింక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ మై హెల్త్, బికాజ్ ఐ డూ సో మెనీ సర్జరీస్. సర్జరీ చేసేటప్పుడు సో ద నెక్స్ట్ స్టెప్ వాట్ నెక్స్ట్, ఐఎమ్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ దేర్. సో దట్ హెల్ప్స్. బట్ ఇక్కడ ఈ హర్రీలో ఏమైందంటే ఇప్పుడు చేసేది మిగతా వాళ్ళకి అలా ఉండదు. మిగతా ప్రొఫెషన్స్లో చాలా మందికి నెక్స్ట్ ఏం జరగాలి ఏంటి అలా జరుగుతాడు. ఈ హర్రీ ఎక్కువైపోయింది. ఇప్పుడు యంగర్ జనరేషన్ ఉంది, హూ ఈజ్ స్టేబుల్. ఈ రోజు ఇక్కడ ఉంటారు, ఇంకో రోజు నెక్స్ట్ వేరే చోట ఉంటారు. అండ్ దెన్ మనం అనుకుంటాం పాపం సాఫ్ట్వేర్ వాళ్ళకి ఆ డబ్బులు ఈ డబ్బులు అని. అసలు ఎంత డెవలప్మెంట్ వస్తుంది, సడన్గా వాళ్ళ జాబ్స్ అన్నీ పోతున్నాయి, ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. సో ఏమవుతుందంటే స్ట్రెస్ చాలా పెరిగిపోయింది. ఈ స్ట్రెస్లో వాళ్ళకి ఏమవుతుందంటే ఏం తింటున్నారో తెలియదు. నైట్ వర్క్ చేయడం ఏంటండి, నైట్ వర్క్ ఇది యాంటీ ఫిజియలాజికల్. అదే నిజమేనండి. ఇప్పుడు నేచర్ ఏంటంటే మనకు అందరికంటే గొప్పది నేచర్. మన బాడీ క్రియేట్ చేసేటప్పుడు మన బాడీలో హెల్తీగా ఉంటాకి 2 కిడ్నీస్ ఎందుకు పెట్టిందంటే, ఒకవేళ ఒకటి దెబ్బతిన్నా కానీ రెండోది పనిచేస్తుంది, 2 లంగ్స్ దెబ్బ. సో బాడీ చాలా రిజర్వ్ ఇచ్చింది. ఎవరే వెదవల్లారా, మీరు జాగ్రత్తగా చూసుకోండి, అయినా మీరు నా పిల్లలు అంటాళ్ళు, మీకు ఏదైనా దెబ్బతిన్నా నేను రిజర్వ్ ఇస్తున్నాను అనే ఉద్దేశంతో మన బ్రెయిన్ ఉంది. 95% వాడం మనం. 5% ఎంత ఉంది బ్రెయిన్, 5% వాడతాం. అట్లాగే మన లంగ్స్లో, కిడ్నీస్లో, ఇంటెస్టైన్స్లో, అన్ని హార్ట్లో బ్లడ్ రక్తనాళం బ్లాక్ అయింది అనుకోండి, 60-70% బ్లాక్ అయ్యే వరకు మనకి సిమ్టమ్స్ రావు. ఎందుకంటే 60% ఎక్స్ట్రా ఇచ్చింది మనకి ఇవ్వాల్సిన దానికంటే, అక్కడ తగ్గిన రోజునే వస్తుంది. అందుకని అంటే మనం రిజర్వ్ ఎరోడ్ అవ్వకుండా మనం వర్క్ చేయాలి. అందుకని స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోయింది యంగర్ జనరేషన్స్. తినే ఫుడ్ అండి, ఇప్పుడు మనకి ఈ రోజులు ఎంత ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తే 2-3 రకాలు పెట్టేవారు మొదట్లో, ఆరోగ్యంగా ఉండేది, పప్పు కూర ఇలాంటిది పెట్టి. బట్ ఈ రోజుల్లో ఏంటండి, మనం వెళితే వాళ్ళు 100 రకాలు పెట్టారు. అంటే మా అమ్మాయి పెళ్ళినప్పుడు కూడా నేను కూడా పెట్టా. వీ హ్యావ్ నో చాయిస్, ప్రపంచంతో పాటు వెళ్ళాలి. కానీ అంటే వీ గివ్ ఏ చాయిస్, బట్ వాట్ టు ఈట్ అనేది మన చాయిస్. వీ గెట్ టెంప్టెడ్.
అంటే అకేషనల్ గా వెడ్డింగ్స్ ఆ టైంలో వేరు, రెగ్యులర్ గా తీసుకోవాల్సిన డైట్ లో అంటే చేయాల్సిన రెగ్యులర్గా అండి ఈ రోజుల్లో ఎన్ని ఫంక్షన్స్ జరుగుతున్నాయి, ఎన్ని ఫంక్షన్స్ జరుగుతున్నాయి. మనకు కావాలి ఒకప్పుడు ఫుడ్ లేక జనాలు ఎండిపోయి ఇన్ఫెక్షన్ డిసీజ్ చనిపోయేవాళ్ళు. ఇప్పుడు మనం ప్రతిరోజు కూడా మనం మనకు అవసరం దానికంటే ఎక్కువ తింటున్నాం. మనం ప్రతిరోజు తింటున్నాం. పెళ్ళనే కాదు, ఇప్పుడు ఇంట్లో కూడా 3-4 రకాలు లేకుండా ఉండవా? మరి టేస్టీగా ఉండాలి. టేస్టీగా ఉండాలంటే ఏంటి? ఫ్యాటు, ఆయిల్ ఎక్కువ ఉంటాయి కదా ఇవన్నీ. సో మన టైప్ ఆఫ్ ఫుడ్, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మనం తినేటప్పటికి ఒకప్పుడు ఫుడ్ లేక కొంత తక్కువ తినేవాడు. ఇప్పుడు ప్రతిరోజు మనం తిన్న తర్వాత అయ్యేటప్పటికి కొంచెం తక్కువ తింటే బాగుండేది, రేపటి నుంచి తక్కువ తిందాంలే అని అనుకుంటాం. పొద్దున్న అనుకుంటాం, సాయంకాలం మళ్ళీ రెడీ. సో వీఆర్ ఈటింగ్ మోర్ దెన్ వాట్ వీ రిక్వైర్. అండ్ ద టైప్ ఆఫ్ ఫుడ్ వీఆర్ ఈటింగ్, దే ఆర్ నాట్ ఆర్గానిక్ కాదు కదా, కెమికల్స్. ఈ కెమికల్స్ ఉన్న జమానా ఇది. ఈ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? అన్ని ఎంత తక్కువ తింటే అంత మంచిదండి. సో ఏవి తిన్నా దానికి ఒక ప్రిన్సిపల్ ఉంది. ఇప్పుడు ఒక చోట, ఐ కాంట్ సడన్లీ రిమెంబర్ దాట్, దెర్ ఈస్ ఎ ప్లేస్, ఒకీనో అనుకుంటాను అది, ఐ కాంట్ రిమెంబర్. ఆ ప్లేస్లో వాళ్ళు నాన్ వెజిటేరియన్ తింటారు. వాళ్ళు కోల్డ్ ప్లేస్, నాన్ వెజిటేరియన్ తింటారు. అంటే ఏంటంటే ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ తింటూ ఉంటారు. అయినా దే లివ్ ఫర్ 90 to 100 years. ఎందుకని తెలిస్తే వాళ్ళ కష్టం ఏంటంటే, నువ్వు భోజనం ఫినిష్ చేసేటప్పటికి పొట్టలో కొంత ఖాళీ ఉంచుకోవాలి. మీరు పొట్టలో ఓన్లీ 75% ఫిలప్ చేయాలి, 25%. అది వాళ్ళ కష్టం, అది చిన్నప్పటి నుంచి వచ్చిన కష్టం. అందుకని వాళ్ళు కొంత ఖాళీ ఉంచుకుంటారు. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఈజ్ టు ఈట్ లెస్, కీప్ సమ్ స్పేస్ ఇన్ ద టమ్మీ. అండ్ ఈట్ ఎర్లీ అని కూడా అంటున్నారు. అండ్ ఈట్ ఎర్లీ ఆల్సో. తిన్న తర్వాత మరి 6:30, 7:30 తినాలి మనం చెబుతాం. కానీ ఏంటంటే ఈ రోజుల్లో మనకి క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మీద కొంత కంట్రోల్ ఉంది, కానీ టైం మీద లేదు. వైఫ్ ఈజ్ వర్కింగ్, హస్బెండ్ ఈజ్ వర్కింగ్, చిల్డ్రన్ హ్యావ్ గాట్ ట్యూషన్స్. ఇదే బిజీ దీంట్లో, బిజీ స్కెడ్యూల్లో చాలా మంది ఫుడ్ ఆర్డర్స్ ఎక్కువ పెడతా ఉంటారు. సో ఆయిల్స్ ఎక్కువ వాడడం ఇబ్బంది అనుకుంటే, బయట వాడే ఆయిల్స్ ఎట్లా ఉంటాయో మనకు తెలియదు. ఒక ప్యాకెట్ ఓపెన్ చేసినా, ఒక బాటిల్ ఓపెన్ చేసినా, వాళ్ళు దాన్ని ఎన్ని రకాలుగా రీయూజ్ చేస్తారో మనకు తెలియదు. సో దానివల్ల మన హార్ట్కి వచ్చేటువంటి ఇష్యూస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫుడ్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, స్ట్రెస్, ఐ థింక్ దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ అవర్ ఇల్ హెల్త్ దీస్ డేస్ అండి, అన్ని రకాల కూడా. అందుకని ఏంటంటే మనం బయట ఫుడ్ వీళ్ళంతవరకు అవాయిడ్ చేయాలి. బట్ టుడేస్ ఫ్యాషన్ ఈజ్, అక్కడ రెస్టారెంట్ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, నేను అక్కడ తిన్నాను, నువ్వు తిన్నావా? సో మెనీ టైమ్స్ ఐ ఫీల్ సో బ్యాడ్ వెన్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆస్క్డ్ మీ, నేను ఈ వారంలో 2 సార్లు బయటికి వెళ్ళాను. అదేంటి నువ్వు బయటకు వెళ్ళటానికి కూడా టైం లేదా? am I మిస్సింగ్ సంథింగ్ ఇన్ ద వరల్డ్ అనే ఫీలింగ్ వస్తుంది. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఇంట్లో తినటం అంత సుఖం ఇంకోటి లేదు. దిస్ మే నాట్ బి గుడ్ ఫర్ బిజినెసెస్, బట్ బిజినెస్ ఏంటంటే మేము మిడ్ నైట్ బిర్యానీ అంటాం. ఎంత ఫ్యాషను, నేను మిడ్ నైట్ బిర్యానీకి వెళ్ళాను తిన్నాను అంట. మిడ్ నైట్ తినటమే తప్పు. అందుట్లో బిర్యానీలో బోల్డ్ ఆయిల్, ఈ యానిమల్ ఫ్యాట్ ఇవన్నీ తింటాము. బట్ దెన్ టుడేస్ వరల్డ్లో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనే దానికి డెఫినేషన్స్ మారిపోయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన హెల్త్ మనకి ఇంపార్టెంట్. అందుకని దాని నుంచి నేను చెప్పాడంటే, ఈ జబ్బులు దగ్గర మనం టెన్షన్స్ తగ్గించుకోవాలి, కొంత మెడిటేషన్ లాంటివి చేయాలి, అట్లాగే ఫుడ్ తగ్గించుకోవాలి. తీసుకునే ఫుడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. అట్లా అని చెప్పిన అన్నీ మానేమన్నాం. మీకు ఏది కావాలో తినండి, మితంగా తినండి. సార్ ఇక్కడ ఇంకొక కన్ఫ్యూజన్ ఉంది. ప్రతి ఫ్యామిలీలో కూడా ఆయిల్స్ వాడకం అనేది, కొంతమంది గానుగ నూనె మంచిది అంటారు, కొంతమంది ఏం చెప్తారంటే ఎవ్రీ మంత్ మనం ఆయిల్ మారుస్తూ ఉండాలి, ఒకసారి రిఫైన్డ్ ఆయిల్ వాడాలి, ఒకసారి సన్ఫ్లవర్ ఆయిల్ వాడాలి, అంటే రకరకాల పేర్లు ఏవో చెప్తూ ఉంటారు. అసలు మీ పర్స్పెక్టివ్ ఏంటి? మీరేం చెప్తారు యాజ్ ఎ డాక్టర్? మన గుండెకి మంచి చేసే ఆయిల్ ఏంటి అసలు? మనకంటే మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. డైట్ గురించి ఉన్నంత కాంట్రవర్సీస్ దేని గురించి లేదు. ఫ్రాంక్గా చెప్తున్నాను, ఏ డైటీషియన్కి ఐడియా లేదు, ఏ డాక్టర్కి పూర్తిగా ఐడియా లేదు. నాన్ మెడికల్ పీపుల్ వచ్చేసి వాళ్ళు చాలా చెప్తారు ఫుడ్ గురించి.
ఆయిల్ కాకుండా అది నెయ్యి వాడకూడదు అనేవాళ్ళు వాడచ్చు అంటున్నారు. వాడచ్చు అనే వాళ్ళు ఉన్నారు. బటర్ కూడా మంచిది అంటున్నారు. అసలు అర్థం కావట్లేదు సార్. అందుకని సింపుల్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ప్రతి మనిషికి అబౌట్ 750 ml ఆఫ్ ఆయిల్ పర్ మంత్, నాట్ మోర్ దెన్ దట్. ఓకే. ఫస్ట్ క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ క్వాలిటీ. నేను ముందర నుంచి చెప్పేది అదే. సో కట్ డౌన్ ఆయిల్ ఇంటేక్. రెండోది, నథింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ పర్ఫెక్ట్, నథింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇంపర్ఫెక్ట్. మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి మనం వెళ్ళాలి. ఆలివ్ ఆయిల్ ఉన్నటన్నిటిలో రీజనబుల్లీ బెటర్ ఆయిల్, బట్ ఇట్ ఈస్ నాట్ 100% పర్ఫెక్ట్ ఆయిల్. ఇట్ ఈస్ అ కాస్ట్లీస్ట్ ఆయిల్. అందరికీ అవైలబిలిటీ లేదు. మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది వాడుకోండి. బట్ వాట్ వీ సజెస్ట్ ఈ 2 రకాల ఆయిల్స్ తీసుకుని మీరు ఒక మంత్ ఇది ఒక మంత్ అది రొటేట్ చేసుకోండి. సో ఇట్ విల్ బ్యాలెన్స్ అవుట్. వేరుశనగ బట్ నూనె ఏ తీసుకోండి. ఆయిల్ వాడినా కానీ ఏ- 750 ml మ్యాక్సిమం క్వాంటిటీ ఈజ్ head. వెరీ ఇంపార్టెంట్. పర్ హెడ్, per month. నాట్ పర్ మంత్, నాట్ మోర్ దెన్ దట్. టేక్ 2 ఆయిల్స్ అండ్ రొటేట్ దట్. నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి, నీకు అవైలబిలిటీని బట్టి మనం ఏం గిల్టీగా ఫీల్ అవ్వక్కర్లా. ఎందుకంటే ఈ ఆయిల్ ఇంత తీసుకుని మీరు ఇట్లా చేస్తే మీకు 100% జబ్బులు రావని ఏ డాక్టర్ మీకు చెప్పలేడు. డైట్ అనేది జబ్బులు రావడంలో ఒకటే కాంపోనెంట్. మనకి జెనెటిక్ ఉంది, మన ఫిజికల్ యాక్టివిటీ ఉంది, మన మెంటల్ యాటిట్యూడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాంగ్జైటీ, టైప్ ఏ పర్సనాలిటీస్ అంటాం. చాలా యాంగ్జైటీ పర్సనాలిటీస్ ఉంటాయి, పర్ఫెక్షనిస్ట్ ఉంటాం. వీళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంది, షుగర్ వచ్చే అవకాశం ఉంది, వాటితో గుండె జబ్బులు వస్తాయి. ఓకే. సో ఇవన్నీ మల్టీ ఫ్యాక్టోరియల్, ఇంటర్ కనెక్టెడ్. సో ఏంటంటే కొన్ని మనం వర్క్ చేయగలం. మన దగ్గర ఇప్పుడు మన కెపాసిటీ లేనప్పుడు ఆలివ్ ఆయిల్ కొన్ని మనం వాడి మనం అప్పులు తెచ్చి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు గానగ నూనె ఉంటే గానగ నూనె వాడండి. అప్పుల వల్ల హార్ట్ ఇష్యూస్ వస్తాయి స్ట్రెస్ కదా మరి. అదే. అందుకని మీకు ఉన్నంతలో మీరు తక్కువ తినండి, మితంగా తినండి, ఉన్నంతలో ఆయిల్ తగ్గించండి, ఉన్నంతలో బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఈ ఉన్నంత ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఆర్ ఎనీ డే బెటర్ దాన్ యానిమల్ ఫ్యాట్స్. అని కొంత ఫిష్, చికెన్, ఇప్పుడు మటన్ తినేవాళ్ళు వస్తారు నా దగ్గరికి, బైపాస్ చేసినా నువ్వు మటన్ మానేయమంటే హీ విల్ నాట్ కమ్ అగైన్, హీ విల్ నాట్ ఫాలో దట్. నువ్వు వారానికి 5 రోజులు తింటే బాబు నువ్వు 2 రోజులు తినయ్యా అంటారు. 2 రోజులు తింటే 1 రోజు తినమంటారు. నువ్వు ప్రతి వారం తినడితే 2 వారాలకు ఒకసారి తినమంటారు. వాడికి అది ఇష్టమైనప్పుడు నువ్వు మానేయమంటే ఏమి ఇష్టం? 100 ఏళ్ళు బ్రతికే ఉపయోగం? వాడికి కావాల్సింది వాడు చేయకపోతే. అందుకని ఏంటి, ఏదైనా మోడరేషన్ పాత్వే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అట్లాగే కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి. మరి అవి అవాయిడ్ చేయాలి. వాటి మూలన అయితే ఇప్పుడు ఆల్కహాల్ అంటే గుర్తొచ్చింది. ఆల్కహాల్ లో కూడా మళ్ళీ వెరైటీస్ చెప్తూ ఉంటారు. బియర్ తాగితే ఏం కాదు, గుండెకి మంచిది. వైన్ ఒక గ్లాస్ తాగొచ్చు అంటారు. ఇంకా సమ్ అదర్ ఆల్కహాల్స్. అసలు ఆల్కహాల్ కి హార్ట్ కి రిలేషన్ చెప్పండి. ఏమండి ఇప్పుడు చెప్తున్నాను, ఇవన్నీ మార్కెట్ మ్యానిపులేటెడ్ థింగ్స్. ఈ రోజుల్లో ఏంటంటే మీరు ఇది కొనకపోతే, నువ్వు ఈ కారు కొనకపోతే యు ఆర్ నాట్ ఎలైటెడ్ సొసైటీ అని క్రియేట్ చేసేంటి మార్కెట్ అది. అందుకని ఈ ఆల్కహాల్ తాగకపోతే నువ్వు వేస్ట్ అన్నట్టు చూపించేది ఇంతకుముందు. అందుకంటే ఈ మార్కెట్ మ్యానిపులేషన్ వలన ఈ రెడ్ వైన్ 1 గ్లాస్ ఎ డే, ఇదేంటంటే రెడ్ వైన్ అంటే గ్రేప్స్ నుంచి గ్రేప్ జ్యూస్ లాంటిది మంచిదని కొంత వచ్చింది. వస్తే గ్రేప్ జ్యూస్ అది రెడ్ వైన్ మంచిదైతే వై నాట్ వైట్ వైన్, వై నాట్ బీర్, ఇందులో ఆల్కహాల్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు క్లియర్గా ఏంటంటే లేటెస్ట్ రికమెండేషన్ అంటే ఏ ఆల్కహాలు ఎనీ అమౌంట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హార్ట్. దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్, ఇట్స్ వెరీ క్లియర్. మీరు రెడ్ వైన్ కాదు, వైట్ వైన్ కాదు, బీర్ కాదు, ఇంకోటి స్కాచ్ అనండి, ఏదన్నా కానీ నథింగ్ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్. సో యూ అవాయిడ్ ఇట్. ఇఫ్ యూ ఆర్ నవ్ యూ లవ్ ఇట్, యూ వాంట్ టు టేక్ ఇట్, టేక్ యాజ్ లెస్ యాజ్ పాసిబుల్. అంతే. ద బక్ స్టాప్స్ దేర్. ఇది మంచిది, అది మంచిది, అసలు దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. స్మోకింగ్ మంచిది కాదు. అట్లాగే కొంత ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. మనం ఈ రోజుల్లో ఏమైందంటే పొద్దున్న సాయంకాలం దాకా చైర్లో కూర్చుంటూ మనం చూడటమే కదా, అక్కడ భోజనం కూడా అక్కడికే వస్తుంది. మీరు ఆర్డర్ ఇస్తే ఇంటికే వస్తుంది, మనం తిరిగే పరిస్థితి. అందుకని కొంత ఫిజికల్ యాక్టివిటీ. సో ఫిజికల్ యాక్టివిటీలో కూడా మోడరేట్ యాక్టివిటీ వేరు. చాలా మంది ఎక్కువ జిమ్ చేసి ఎక్కువ కాన్షియస్ అయిపోయి బాగా ఫిట్నెస్ మీద ఇదైపోయి జిమ్లకు వెళ్ళే వాళ్ళకి హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి. గుండెపోటుతో చనిపోయిన సందర్భాలు మనం చాలా చూసాం జిమ్ చేస్తూ ఉన్న టైంలో. నేను ఇందాక ఒక మాట వాడా, మోడరేషన్ అనేది. తిండిలో మోడరేషను, థింకింగ్లో మోడరేషను,
నిద్రలో మోడరేషను, ఎక్సర్సైజులో మోడరేషను, వాట్ ఎవర్ యూ డూ కొంత మోడరేషన్ ఇంపార్టెంట్ కొన్నిట్లో. బట్ ఇఫ్ సంథింగ్ యూ లైక్ యువర్ ప్రొఫెషన్లో మోడరేషన్ ఉండలేము. సపోజ్ యూ వాంట్ టు బి ఏ వరల్డ్లో హెవీ వెయిట్ ఛాంపియన్, యూ కాంట్ డూ మోడరేట్, యూ లవ్ ఇట్, యూ వాంట్ టు డూ అచీవ్ దట్ ఈస్ యువర్ లైఫ్స్ అంబిషన్. ఉండవు, మిగతా వాటిలో ఉండాలి. అట్లాగే ఏంటంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ విషయంలో కూడా ఇప్పుడు కొంత ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ నాట్ అగ్రెసివ్ ఫిజికల్ యాక్టివిటీ. ఎందుకంటే మన బాడీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దాట్. మన బాడీ ఏంటంటే మీరు ఏమైనా చేయండి, పుట్టినప్పుడు అంతా యంగ్ హెల్దీ థింగ్స్, కొంత వయసు వచ్చే వరకు బాగుంటుంది, తర్వాత ఇట్ విల్ స్టార్ట్ డిటరియేటింగ్. బయటికి ఎంత కనిపించినా లోపల ఆర్గాన్స్ అనేది ఏజింగ్ వస్తుంది. వీఆర్ గోయింగ్ టు డై వన్ డే. సో మనం ఎక్కువ చేసామనుకోండి, వీ విల్ డై బిఫోర్. ఇప్పుడు ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యోగీస్ ఉంటారు, బట్ దే లివ్ ఫర్ 90-100 years. అంటే యోగా ఏం exercise ఇలాంటివన్నీ చేస్తున్నారు? కూడా గుండె పనితీరుని మెరుగుపరుస్తాయా యోగా లాంటి అదే exercise? నేనేది. ఎందుకంటే మనం ఒక పాయింట్కి రీచ్ అవ్వాలంటే ఇటు నుంచి వెళ్ళినా వస్తాం, ఇటు నుంచి వెళ్ళినా వస్తాం. మనకి ఏది రైట్ అది చూజ్ చేసుకోవాలి. Okay. ఇప్పుడు యోగీస్ ఉన్నారు, నేను చెప్తున్నాను 90-100 years ఉంటారు. వాళ్ళు ఓ జిమ్ములు చేయరు, వాళ్ళు ఓ డైట్ అనరు, అలా ఏమనరు. బట్ వాళ్ళు ఏం చేస్తారు, కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, మెంటల్గా దే ఆర్ మెడిటేట్ చేస్తారు. మెడిటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ వచ్చి హార్ట్ రేట్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, రెస్పిరేటరీ రేట్ తగ్గుతుంది. ఇప్పుడు వాళ్ళ స్టడీ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు మన తాబేలు ఉంది, తాబేలు 100 ఏళ్ళు బ్రతుకుతుంది, తెలుసా మీకు? 100 ఏళ్ళు బ్రతుకుతుంది, కానీ నిమిషానికి 2 సార్లే బ్రీత్ చేస్తున్నది, 2 సార్లు 3 సార్లు. సో వాళ్ళు ఏంటంటే మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్కువ బ్రీత్ చేస్తాం, హార్ట్ రేట్ పెరుగుతుంది, బీపీ రైజ్ అవుతుంది. దిస్ విల్ పుట్ స్ట్రెస్ ఆన్ ది బాడీ. సో టైర్ అయిపోతుంది. హార్ట్ ఏంటండి కొంతవరకే పని చేయగలదు. యూ కాంట్ పుష్ ఇట్ హార్డ్ ఫర్ దానికి ఆ ఫినిట్ టైం వరకే వర్క్ చేయగలదు. మన అంతవరకు దాన్ని ముందలే అరిగిపోయేటప్పుడు బండి ఉంది, కొత్త బండి కొన్నారు, మీరు జాగ్రత్తగా వాడుకుంటే 20 ఏళ్ళు పనిచేస్తుంది. స్పీడ్గా తిప్పామనుకోండి, మీరు ఎంత మెయింటెనెన్స్ చేసినా కూడా సంవత్సరానికి 100,000 kilometers రన్ చేశారనుకోండి, అది బెంజ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కానీ ఇట్స్ గోయింగ్ టు గెట్ టైర్డ్ ఇది. సో అందుకని ఏంటంటే యోగీస్లో వాళ్ళ బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటుంది, హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది, రెస్పిరేటరీ రేట్ తక్కువ ఉంటుంది, అండ్ దే ఆర్ నాట్ ఇన్ గ్రీడ్, దే ఆర్ నాట్ ఇన్ హరీ, అండ్ దే డోంట్ ఈట్ టూ మచ్. సో అందుకని దే లివ్ లాంగర్. మనకేంటంటే ఈ ఓల్డ్ మ్యాటర్స్లో ఉండి మనం అలా ఉంటా కుదరదు. మనం అందుకని ఏంటంటే మనకున్న సిచ్యువేషన్ ఉండాలంటే మితంగా తినాలి, మనం దొరికినవి తినాలి, కొంత ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, కొంత మెడిటేషన్ లాంటిదో లేదా కొంత ఫిజికల్ యాక్టివిటీ. యూ లైక్ సైక్లింగ్, యూ డూ సైక్లింగ్, యూ లైక్ స్విమ్మింగ్, యూ డూ స్విమ్మింగ్, యూ లైక్ వాంట్ టు డూ జిమ్, యూ డూ ఇట్ రీజనబుల్ బట్ నాట్ మచ్. బట్ ఇప్పుడు 60-65 years వాళ్ళని వచ్చి మేము ఇప్పుడు వచ్చి ఐ వాంట్ టు బి ఏ మిస్టర్ వరల్డ్ లాగా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, ఇట్ ఈస్ అబ్నార్మల్. అవర్ బాడీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దాట్. ఆ ఏజ్లో మీరు కొంత చేయాలి, దానికి వెళ్ళాలి. 20 years fellow కెన్ డూ సంథింగ్, యూ షుడ్ డూ దట్ థింగ్. I can't compete with a 20-year-old fellow, but today world lo that is what is happening. Too much gym, కొంత ఫిజికల్ యాక్టివిటీ కావాలి, టూ మచ్ జిమ్ ఈజ్ నాట్ గుడ్. హార్ట్ రేట్ పెరుగుతుంది, బీపీ రైజ్ అవుతుంది, ఫట్న బ్రెయిన్లోనే ఏదో బోలుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, చనిపోతున్నారు. చెస్ట్ పెయిన్కి హార్ట్ అటాక్కి ఉన్నటువంటి తేడా ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి? చెస్ట్ పెయిన్ అనేది ఒక సిమ్టమ్. అది ఈ చెస్ట్ అనేది ఉంది కదా, దీనికి ఏంటి హార్మోనల్ ప్రాబ్లం రావచ్చు, లోపల మన విండ్ పైప్తో ప్రాబ్లం రావచ్చు, లంగ్స్తో రావచ్చు, కండరాలతో రావచ్చు, రిబ్స్తో రావచ్చు, రకరకాల వాటితో చెస్ట్ పెయిన్ రావచ్చు. వాటిల్లో హార్ట్ అటాక్ మూలన వచ్చే పెయిన్ అనేది ఒక కారణం. మిగతాయి చాలా కారణాలు ఉన్నాయి. కాకపోతే మిగతా కారణాలతో ఏంటంటే జనరల్గా చనిపోవు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ చెస్ట్ పెయిన్ నెగ్లెక్ట్ చేస్తే చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే జనరల్గా ఒక మిడిల్ ఏజ్, ఒక ఏజ్ 35-40 years తర్వాత ఎవరికైనా సడన్గా ఫ్రంట్లో కానీ బ్యాక్ కానీ సడన్గా చెస్ట్ పెయిన్ ఫస్ట్ టైం వచ్చి బాగా స్వెటింగ్ వచ్చి ఊపిరి పీల్చడం కష్టంగా ఉంది, ఎస్పెషల్లీ కాస్త దూరం నడిచినప్పుడు వచ్చింది, అలాంటప్పుడు ఏంటంటే మనం హార్ట్ని ఎక్స్క్లూడ్ చేయాలి. అందుకనే ఉంది 95% ఆఫ్ పీపుల్ హార్ట్ కారణం కాదు, బట్ ఇట్ కెన్ పీపుల్ 90% ఆఫ్ ది పీపుల్. అందుకని హార్ట్ అటాక్ ఏమో చెకప్స్ చేయించుకోండి. డయాబెటిక్ పీపుల్ ఉంటారు, హైపర్ టెన్స్ ఉంటారు, ఏజ్డ్ పీపుల్ ఉంటారు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఉంటారు.
వీళ్ళందరినీ ఏంటంటే 35 years తర్వాత ఫస్ట్ టైం యూ గెట్ ఎనీ చెస్ట్ పెయిన్, మ్మ్. గో గెట్ చెక్డ్ అప్, మేక్ షూర్ హార్ట్ ఈజ్ ఆల్ రైట్. మిగతా అన్ని వీ కెన్ టేక్ ఎనఫ్ టైమ్ టు సార్ట్ ఇట్ అవుట్. నో అయితే హరీ. కామన్ గా మన హార్ట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి రెగ్యులర్ గా చెకప్స్ చేయించడం అవసరమే అంటారా? చాలా. చేయించాలనుకుంటే గనక ఏ టెస్ట్లు మ్యాండేటరీగా చేయించుకోవాలి రెగ్యులర్ గా? అంటే ఓన్లీ హార్ట్ అని కాదు, మనం ఒక 35 years దాటిన తర్వాత ఈ రోజుల్లో కొన్ని హెల్త్ చెకప్స్ చేయించుకుంటూనే చాలా ఇంపార్టెంట్. వన్స్ ఇన్ ఇయర్, వన్స్ ఇన్ 2 years. ఏజ్ పెరిగే కొద్దీ వన్స్ ఇన్ ఇయర్ చేయించుకోవాలి, యంగర్ ఏజ్లో వన్స్ ఇన్ 2 years చేయించవచ్చు. ఇప్పుడు యాక్చువల్ అమెరికన్ రికమెండేషన్స్లో కొలెస్ట్రాల్ ఇలాంటి చెకప్స్ 13-14 years నుంచే స్టార్ట్ చేయమంటున్నారు. మ్మ్. ఇప్పుడు అట్లీస్ట్ మన ఇండియా సిచ్యువేషన్లో 35 years దాటిన తర్వాత చేయాలి. అట్లా కాకుండా ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్కి 40-50 హార్ట్ జబ్బులు వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, హైపర్ టెన్షన్ ఉన్నారని అనుకోండి, వాళ్ళకి ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ చేయాలి. మనం ఈ చెకప్స్ ఏం చేస్తారంటే ఏమవుతుందంటే, మనం ఇది ఏదని చెప్పకంటే ఈ రోజుల్లో చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో హోల్ బాడీ చెకప్, హార్ట్ చెకప్ అని టెస్ట్లన్నీ కలిపి ఒక ప్యాకేజీగా పెడతాయి. మ్మ్. సో దట్ వోంట్ మిస్ అవుట్. ఇప్పుడు మేము డాక్టర్లను కూడా రాసేటప్పుడు ఒక 20 టెస్టులు రాయాలనుకుంటే ఒకటి మిస్ అయిపోతాం. అట్లా కాకుండా ఈ ప్యాకేజీ రాస్తే ఈ టెస్టులన్నీ అవుతాయి, టెస్టులు చేయించుకోవాలి. కాకపోతే ఒక్కటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా హాస్పిటల్స్లో హార్ట్ చెకప్స్ అని ఈసీజీ, ఎకో, కొలెస్ట్రాల్ ఇవన్నీ చెక్ చేస్తారు, కానీ ట్రెడ్మిల్ అనే టెస్ట్ చేయరు. మ్మ్. ఈసీజీ, ఎకో ఇవన్నీ చేసేటప్పటికి ఏంటంటే పర్సన్ ఉంటారు, ఏమండి నిన్నే మాకు టెస్టులు చేశారు అన్నీ బాగున్నాయి, వాళ్ళ హార్ట్ అటాక్ వచ్చింది ఏంటంటారు. ఎందుకంటే సరైన టెస్టులు జరగాలి. ఆ టీఎంటీ చేయాలంటే జనరల్గా కార్డియాలజీ బ్యాకప్ ఉన్న చోట చేస్తారు. అది బెల్ట్ మీద నడిపించినప్పుడు, హార్ట్ని స్ట్రెస్కి గురి చేసినప్పుడు హార్ట్కి సరిపడా సర్క్యులేషన్ వస్తుందా లేదా తెలుస్తుంది. అవన్నీ చేస్తే కానీ హార్ట్ టెస్టులు కంప్లీట్ కాదు. అప్పుడు కూడా మాకు డౌట్ వస్తే సిటీ కార్నరీ యాంజియో అనో, రెగ్యులర్ యాంజియో అనో, థాలియం టెస్ట్ అనో ఫర్దర్ టెస్టులు చేస్తాం. సో అందుకని 35 years దాటిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వన్స్ ఇన్ 2 years, వన్స్ ఇన్ ఇయర్ వెళ్ళి బ్లడ్ ప్రెషరు, షుగరు, హార్ట్ చెకప్స్ అవన్నీ చేయించుకోవాలి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఎన్ని చెకప్స్ అయినా చేయండి, ఎన్ని డైట్ జాగ్రత్తలైనా తీసుకోండి, స్మోకింగ్ అవాయిడ్ చేయండి. పక్కనే స్మోక్ 20 ఏళ్ళు చేసేవాడు బాగుండొచ్చు, మన స్మోక్ చెప్పిన మనకు హార్ట్ అటాక్ రావచ్చు. మ్మ్. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి ఈ రోల్, జెనెటిక్స్ దగ్గర నుంచి. అందుకని ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఈ రోజుల్లో. మ్మ్. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకునేటప్పుడు చాలా కంపెనీస్ వచ్చినాయి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటంటే ప్రజలకి హెల్త్ ఇవ్వటానికి రాలా, అవి బిజినెస్ యూనిట్స్. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మి వాళ్ళు ఎంత సేవ్ చేసుకుని, డబ్బులు సేవ్ చేసుకుని ప్రాఫిట్ చేసుకుంటాక వచ్చిన కంపెనీలు తప్పితే ఇవేవి కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కాదు. అందుకని ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్కి వస్తే మధ్యలో మీడియేటర్స్ వీళ్ళు ఉంటారు. ఏ జబ్బులకి వాళ్ళు చేస్తున్నారు, ఎంత అమౌంట్ ఇస్తున్నారు, మీరు గ్రౌండ్ వర్క్ చేయాలి. ఎందుకంటే కొన్ని ఉంటాయి ప్యాకేజీలు. మ్మ్. హాస్పిటల్ ప్యాకేజ్ 5 లక్షలు అయితే వాళ్ళు 2 లక్షలు ఇస్తారు, మిగతా 3 లక్షలు హాస్పిటల్ పే చేయమని అడుగుతుంది. అదేంటి మేము సంవత్సరానికి 50,000 కడుతున్నాం మళ్ళీ అడుగుతున్నారు అనుకుంటారు. అందుకని మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు సరిగ్గా ప్రాపర్గా స్టడీ చేసి ఇవన్నీ కూడా హాస్పిటల్ అన్నీ కవర్ చేస్తున్నాయా లేవో, అన్ని జబ్బులు కవర్ చేస్తుంది లేదా, పూర్తి అమౌంట్ ఇస్తున్నారా లేదా, ఇలాంటివి అవన్నీ తీసుకుని చేయాలి. లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా చాలా ట్రబుల్సమ్గా తయారని ఈ రోజుల్లో. కొంతమందికి బ్లాకేజెస్ ఉంటే గనక హార్ట్లో, అది ఫస్ట్ నుంచి వాళ్ళకి తెలియదు. అవును, హెల్త్కి ఏదో ఒక వేరే అనారోగ్య సమస్య వల్ల మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అప్పుడు బ్లాకేజెస్ తెలుస్తాయి. అవును. సో ఎందుకు సార్ ఇది ఫస్ట్లో ఎందుకు అది- తెలియదు? వేరే అది- సిమ్టమ్స్ ద్వారా ఎలా తెలుస్తుంది? అది ఎందుకంటే ఇప్పుడు ఈ గుండె జబ్బు ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ రావాలని రూల్ లేదు. ఇప్పుడు నేను ఒక్కడే చెప్తాను, ఆ పేషెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరన్నా ఒక 10 మందికి ఒక నర్స్ ఇంజెక్షన్ ఇచ్చింది అనుకోండి, ఒక డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాయనుకోండి, సేమ్ మెడిసిన్ సేమ్ కంపెనీ సిరంజెస్ అనేది ఇచ్చామనుకోండి, ఒకడు అబ్బా చంపేశాడు డాక్టర్ అంటాడు, అంత నిపుణుడు. ఇంకొకడు భయ్ ఎంత బాగా చేశారండి అంటాడు. అదే ఇంజెక్షన్ అదే డాక్టర్ అదే చేస్తే మనిషికి పెయిన్ థ్రెషోల్డ్ తేడా ఉంటుంది. ఓకే. ఎస్పెషల్లీ డయాబెటిక్ పీపుల్లో పెయిన్ అంత తొందరగా తెలియదు. డయాబెటిక్ కాకపోయినా కూడా ఏదైనా కష్టం నష్టం వస్తే ఓర్చుకునే టెండెన్సీ మనకందరికీ ఎంత డిఫరెంట్ ఉంటుందో బాడీ సెన్సిటివ్ కూడా తేడా ఉంది. అందుకని ఏంటంటే 20% పీపుల్లో గుండె జబ్బున్నా కూడా ఈ టెస్ట్లో బయటపడుతుంది, లేకపోతే సడన్గా చనిపోయారనో, లేకపోతే ఏదో ఆపరేషన్కి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ప్రీ ఆప్ చెకప్లో జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలి, బాబు నీ హార్ట్ చెకప్ చేయాలి.
అదేంటండి హార్ట్ ఎంత వీక్గా ఉంది, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందా అని మేము అడుగుతాం. అదేంటండి నాకేమీ లేదు, ఈ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఏ జబ్బులు లేకపోయినా కూడా లేనిపోని ఎంటగడుతున్నారు అంటారు. వీటిని సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం. ఒక్కోసారి మనం అదృష్టం కొద్దీ హార్ట్ అటాక్లు వచ్చినప్పుడు తప్పించుకుంటాం, మనకు తెలియదు, టెస్ట్లకు వెళ్ళినప్పుడు బయటపడుతుంది. అందుకనే మేము అనేది ఏంటంటే హెల్త్ చెకప్స్ ఇంపార్టెంట్, మీరు వెళ్ళినప్పుడు ఇవన్నీ అంటే బయటపడతాయి. లిపిడ్ ప్రొఫైల్ కదా సార్ ఇందాక మీరు చెప్పిన లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏంటి, అది ఎన్ని డేస్కి ఒకసారి? ఇప్పుడు హార్ట్ చెకప్స్లో చాలా చేస్తాం, ఈసీజీ చేస్తాం, ఎకో చేస్తాం, ట్రెడ్మిల్ చేస్తాం, లిపిడ్ ప్రొఫైల్ చేస్తాం, ఓకే, అలాగే ఒక్కొక్కసారి అంటే యూరిక్ యాసిడ్, హోమోసిస్టీన్, క్రియాటిన్, అన్ని చేస్తాం. ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పా, ఏ జబ్బు కూడా ఇది చేస్తే ఇది 100% వస్తుంది, ఇది చేయకపోతే రాదు అని ఏది లేదు. కొంతమంది స్మోకింగ్ 90 ఏళ్ళు చేసినా కానీ హార్ట్ అటాక్ రాదు. కొంతమంది స్ట్రెస్ఫుల్ జాబ్లో ఒక సంవత్సరం ఉండగానే హార్ట్ అటాక్ వస్తుంది. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఈ బాడీ ఎలా రెస్పాండ్ Okay. అవుతుంది. అలాగే ఒక కారణం లిపిడ్ ప్రొఫైల్. ఓకే, ఈ లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏంటంటే బ్లడ్లో మనకి కొన్ని లిపిడ్స్ ఉంటాయి, మనం తినే ఫ్యాట్ ఉంటుంది కదా, అది బ్రోకెన్ డౌన్ టు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, కైలోమైక్రాన్స్, అలా వేరియస్ సబ్స్టెన్స్గా బ్రేకప్ అయ్యి వెళ్తుంది అనమాట, బాడీలోకి వెళ్తుంది. వీటిలో కొన్ని అగైన్ సమ్ ఆర్ కాల్డ్ గుడ్ కొలెస్ట్రాల్, సమ్ ఆర్ కాల్డ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కనుక ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం, ఇది ఎక్కువ అయితే డిపాజిట్స్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, కానీ అట్ ద సేమ్ టైం పూర్తిగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లేదనుకోండి, మళ్ళీ చాలా ఇంపార్టెంట్ మన బాడీ ఇంటెగ్రిటీకి. సెల్స్ బతుకుండాలంటే కొంత కొలెస్ట్రాల్ ఇంపార్టెంట్. సో కొలెస్ట్రాల్ ఫ్రీ డైట్ అనేది కూడా మంచిది కాదు, కొంత కొలెస్ట్రాల్. అలాగే గుడ్ కొలెస్ట్రాల్ అంటాం, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, అది కూడా ఎక్కువైతే అది కూడా బ్యాడే. ఇందాక నేనంటూ మోడరేషన్లో ఉండాలి, అందుకని టెస్ట్ చేయించుకుని మరీ ఎక్కువగా ఉంటే తగ్గించాలి. డైట్ గాను, ఎక్సర్సైజ్ గాను, ఓవర్ వెయిట్ ఉంటే తగ్గించడము, ఇలాంటివన్నీ తగ్గిస్తే కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గితే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం తక్కువ. అలాగే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ లెవెల్స్ తగ్గించి ఉంచారు. ఇప్పుడు బైపాస్ సర్జరీ జరుగుతుంది, స్టాటిన్స్ అని పెడతాము, వాళ్ళు వచ్చి ఏంటంటే 20 మిల్లీగ్రామ్స్ 10 మిల్లీగ్రామ్స్ అవసరం, 5 మిల్లీగ్రామ్స్ చేస్తాము, ఏమంటే డాక్టర్ తగ్గించమని. కానీ అంటే ప్రస్తుతం రికమెండేషన్లో వాటిని ఎంత తక్కువ ఉంచితే అంత హార్ట్కి అంత మంచిది అని, దాన్ని బట్టి మనం మెడిసిన్స్ తీసుకోవాలి. ఇవన్నీ స్పెషలిస్ట్ చేస్తారు. హార్ట్ బ్లాకేజెస్కి అన్ని బ్లాక్లకి ఇలాగే సర్జరీ అవసరం పడుతుందా, లేదంటే మెడికేషన్తో కూడా తగ్గే అవకాశం ఉంటుందా? మోస్ట్ పీపుల్కి మెడిసిన్స్ సరిపోతాయి సరైన టైంలో మనం డిటెక్ట్ చేస్తే. బట్ కొంతమందికి ఏంటంటే క్రిటికల్ ఏరియాస్ కొన్ని ఉంటాయి, ఆ రక్తనాళాల్లో ఆ ఏరియాస్లో క్రిటికల్ బ్లాక్స్ వచ్చి మల్టిపుల్ వాటిలో వస్తే అప్పుడు అది ఓపెన్ చేయాలి. పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటాము, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు అనుకున్నప్పుడు అప్పుడు ఓపెన్ చేయాలంటే 2 పద్ధతులు. ఒకటి యాంజియోప్లాస్టీ స్టెంటింగ్, సర్జరీ లేకుండా బెలూన్ పాస్ చేసి స్టెంట్ పెట్టి ఓపెన్ చేస్తారు కార్డియాక్. చాలామందికి సరిపోదు. కొంతమందికి అది చెయ్యలేం, చాలా కాల్షియం ఉందనే లొకేషన్ బట్టో, టూ మెనీ బ్లాక్స్ ఉన్నాయనో కుదరదు, అప్పుడు సర్జరీకి వెళ్తాను. సో ఏమవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ బైపాస్ సర్జరీ. దట్ ఈస్ కాల్డ్ బైపాస్ సర్జరీ. ఇందులో కొత్త ట్రెండ్స్ వచ్చినాయి, ఫ్రంట్గా లేకుండా సైడ్ నుంచి మినిమల్ యాక్సెస్ అని, రోబోటిక్ అసిస్టెడ్ అని, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దట్ పీపుల్ రికవర్ వెరీ ఫాస్ట్. సో ఏదన్నా బ్లాక్స్ ఉంటే డాక్టర్ విల్ టేక్ ద డెసిషన్, కార్డియాలజిస్ట్ సర్జన్ కలిపి చూసుకుని ఏది చేస్తే ఈ పేషెంట్కి బెటరు. కొంతమందికి సర్జరీ అంటాం, కొంతమంది మెడిసిన్ అంటాం. ఎట్ ద సేమ్ టైం 100% మేము కూడా చెప్పలేము, ఎక్స్పీరియన్స్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందుకని ఎవరికన్నా ఇంటర్వెన్షన్ అవసరం అనుకుంటే వాళ్ళు సెకండ్ ఒపీనియన్ తీసుకుంటున్నది కంపల్సరీ, ఇంకొక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే ఇది మెడిసిన్ అనేది ప్యూర్ సైన్స్ కాదు, 1+1 2 అవ్వదు. ఇందుట్లో కొంత నాలెడ్జ్ ఉంటుంది, కొంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది, కొంత హాస్పిటల్ సెటప్ ఇటు ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో చేసే కొన్ని సర్జరీస్కి బహుశా మేము చేయలేం, ఎందుకంటే మనకున్న ఎక్స్పీరియన్స్ చాలా పోవచ్చు, సరౌండింగ్ సపోర్టివ్ నెట్వర్క్ చాలా పోవచ్చు. సో అందుకని అక్కడ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ మేము వేరే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్కి వెళ్తాం. అట్లాగే అంటే పెరిఫరీస్లో ఉండేవాడు చేసే ట్రీట్మెంట్ కొన్ని మేము అగ్రెసివ్గా వెళ్ళచ్చు. సో అందుకని సిచ్యువేషన్ బట్టి మారుతుంది. సో అందుకని ఎప్పుడు కూడా ఏదైనా ఇంటర్వెన్షన్ అవసరమైతే ప్లీజ్ టేక్ ఏ సెకండ్ ఒపీనియన్ విత్ అనదర్ పర్సన్, హ్యావ్ ఎ టోటల్ అండర్స్టాండింగ్. రేపు పొద్దున మాకు అది తెలియలేదు, ఇది తప్పు చేశారు, లేకపోతే ఏదో డాక్టర్ మమ్మల్ని పుష్ చేశాడు అంటే ఈ సెకండ్ ఒపీనియన్ అనేది కరెక్టేనా సార్? ఎందుకంటే ఆల్రెడీ ఒక స్పెషలిస్ట్ దగ్గరే చూపించుకుంటారు కదా, పెద్ద డాక్టర్ అయ్యి ఉంటారు, మళ్ళీ సెకండ్ ఒపీనియన్ అట్లా ఉండదమ్మా. ఏమవుతుందంటే ఇది ఇట్ ఈస్ ఎవాల్వింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దెర్ ఇస్ ఎ సేయింగ్,
దట్ ఇస్ మై ఫేవరెట్ సేయింగ్ టు నెవర్ గో టు ఎ ఓల్డ్ బార్బర్ ఆర్ ఎ యంగ్ సర్జన్ అంటారు. ఓల్డ్ బార్బర్ ఏంటి, వాడు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఏం కట్ చేస్తున్నాడో కనపడదు పాపం. అది దట్ డజంట్. సో ఓవరాల్గా ఉండాలి. అట్లాగే న్యూ సర్జన్ ఉన్నాం అనుకో, పుస్తకాల్లో చదివి వస్తాము, ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. నేను ఇందా చెప్పాను, నేను ఓ పేషెంట్కి ఏంటంటే అసలు ఎందుకు చచ్చిపోకూడదు, మనం గాడ్ లాగా ఫీల్ అవుతాం ఏంటి ట్రైనింగ్ అయిపోగానే, నాలెడ్జ్ ఉందని. కానీ డజంట్ వర్క్ లైక్ దాట్. సో ఆ ఎక్స్పీరియన్స్లో వచ్చేటప్పటికి మనం ప్రాబ్లమ్స్ ఎలా అవాయిడ్ చేయాలి, ప్రాబ్లంలోకి వెళ్తే ఎలా బయటపడాలి అనేది ఎక్స్పీరియన్స్తో వస్తుంది. సో ఇంతకుముందు నేను ఇలా కేసు చేసా, ఇలా ట్రబుల్ వచ్చింది, సో పౌల్ విల్ టేక్ దిస్ వే టు మేక్ ఇట్ బెటర్, అలా వస్తాయి అన్నమాట. అందుకే ఏంటంటే ఆల్ ఆర్ నాట్ ఈక్వల్, ఆల్ ఆర్ బార్న్ ఈక్వల్, ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ అన్నాడు సరే, ఆల్ బార్న్ ఈక్వల్ బట్ వీఆర్ నాట్ ఈక్వల్. నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్తో వీరితో ఏంటంటే ప్రతి పర్సన్కి కొంత డిఫరెన్స్ ఉంటుంది. సో అదేంటంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నా దగ్గరికి వస్తారు, అయ్యో మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అంటారు. అమ్మ లేదమ్మా, ఇది నా ఒపీనియన్, బట్ మీరు ఇంకొక ఒపీనియన్ తీసుకోండి, మీకు ఏది ప్లాజిబుల్గా ఉంది, ఏది రీజనబుల్గా ఉంది మీకు అని అనిపిస్తే యూ ఫాలో. ఎందుకంటే నేను ఓన్లీ 1 2 3 చెప్తాను, నేను దేవుణ్ణి కాదు, నేను 100% గ్యారంటీ ఇవ్వలేను, నా ఎక్స్పీరియన్స్ ఇది బెటర్ అనిపిస్తుంది. ఇంకొకటితో మాట్లాడండి, వాళ్ళ దాంట్లో చెప్పిన దాన్ని బట్టి మీకు అది బాగుంది అనుకుంటే ప్లీజ్ ఫాలో. మీరు బాగుంటాం మాకు ఇంపార్టెంట్, కానీ నేనే చేయాలని నాకు లేదు. అండ్ చిన్నపిల్లల విషయానికి వస్తే సార్, వాళ్ళకు ఉండేటువంటి గుండెల్లో రంధ్రాలు అంటారు, అది కావచ్చు, లేదా బై బర్త్ వచ్చేటువంటి ఇష్యూస్, అసలు ఏజ్లో గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది? యాక్చువల్లీ అమ్మా ఇది చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు పిల్లలకి ఈ రోజుల్లో ఏంటంటే ఒకప్పుడు తెలిసే కాదు, బట్ ఈ రోజుల్లో పిల్లలకి పీడియాట్రిషియన్స్, నియోనటాలజిస్ట్ చాలా అగ్రెసివ్గా ఐడెంటిఫై చేస్తారు. ఏ గుండె జబ్బు అయినా కానీ ఫస్ట్ వీ షుడ్ రికగ్నైజ్ ఇట్. ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డిఫరెంట్. కొన్ని జబ్బులకి 4-5 ఏళ్ళ వరకు అవసరం లేదు, కొన్ని జబ్బులకి 10-12 ఏళ్ళ వరకు అవసరం లేదు, కొన్ని జబ్బులకి అసలు ట్రీట్మెంట్ అవసరంలా ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. కానీ కొన్ని జబ్బులకి పుట్టినాక 48 అవర్స్లోనే మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో వీటిలో కొన్ని మనం ఇమీడియట్గా రికగ్నైజ్ చేయొచ్చు. కొన్ని సొఫిస్టికేటెడ్ టెస్ట్ ఆ అనుమానం ఉండి పీడియాట్రిషియన్కి, నియోనటాలజిస్ట్ అనుమానం ఉంటే, అందుకని ఈ రోజుల్లో ఏంటంటే ఈ అసలు పుట్టక ముందే అబ్డామినల్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఈ స్పెషలిస్ట్ దే ఆర్ ట్రైయింగ్ టు ఐడెంటిఫై ది వేరియస్ అబ్నార్మాలిటీస్, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. చాలామంది పిల్లల పాపం వాళ్ళ ఫాల్ట్ కాదు, పేరెంట్ ఫాల్ట్ కాదు, సరైన టైంలో రికగ్నైజ్ చేయక గోటుతో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకొస్తాం. చిన్న హోల్ ఉంటుంది, సరైన టైం క్లోజ్ చేస్తే నీలాగా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. క్లోజ్ చేయకపోతే ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంటు, హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటు, ఇలాంటి కాస్ట్లీ ప్రొసీజర్స్, హై రిస్క్ ప్రొసీజర్స్ అడ్వైజ్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఏంటంటే ఏదైనా కానీ ఒక్కసారి పిల్లల్ని ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా వాళ్ళ స్పెషలిస్ట్తో మాట్లాడి పేరెంట్స్ దే హ్యావ్ టు మేక్ షూర్ దట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏ పరిస్థితుల్లో అవసరం ఉంటుంది? హార్ట్ పరిస్థితి మనం ఇంకే రకంగా ఇంప్రూవ్ చేయలేము. హార్ట్ పూర్తిగా దెబ్బతింది, దీనికి ఒక ట్రీట్మెంట్ లేదు, మనం ఈ జబ్బుతో మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొద్ది వారాల్లోనో నెలల్లోనో ఈ పేషెంట్ చనిపోతారు అనుకున్నప్పుడు మాత్రమే గుండె మార్పిడి గురించి మాట్లాడతాం. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ గుండె మార్పిడి అంటే ఏంటి, చెడిపోయిన గుండెని తీసి మంచి గుండెని పెట్టాలి. మంచి గుండె మాత్రం ఎక్కడ దొరుకుతుంది? వేరే వాళ్ళు ఎవరో పాపం గుండె బాగుంది కానీ యాక్సిడెంట్లోనో బ్రెయిన్ బ్లీడింగ్లోనో అయ్యి ట్యూమర్స్తోనో చనిపోయిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు దొరకటం కష్టం. వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలి ఆర్గాన్ ఇవ్వటానికి. అలాంటి పరిస్థితులు దొరకటం కష్టం. సో అందుకని ఈ గుండె జబ్బులు ఆ స్టేజ్కి వెళ్ళకముందే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి, ఎర్లీగా మనం జబ్బులు లేనప్పటి నుంచి రికగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ స్టేజ్ని అవాయిడ్ చేయొచ్చు. అయినా తీసుకున్నా కూడా మందులతో కొన్ని ప్రోగ్రెస్ అవుతాయి. హార్ట్ అటాక్స్ ఉంటాయి, హార్ట్ పూర్తిగా దెబ్బతింది. ఒక్కసారి కార్డియోమయోపతి అంటాం, వైరల్ ఇన్ఫెక్షన్ ఏదో వస్తుంది, లేదా ఆల్కహాలిక్స్లో వైటమిన్ డెఫిషియన్సీతో ఆ హార్ట్ దెబ్బతింది, ఇక అది రికవర్ కాదు. ఎన్ని మందులు ఇచ్చినా వీళ్ళంత వరకు పోస్ట్పోన్ చేస్తాం ట్రాన్స్ప్లాంట్ చేయకుండా. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆయాసం వస్తుంది, కాళ్ళకు వాపులు వస్తుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు అనుకున్నప్పుడు లోపల వాల్వ్ చేంజెస్ వస్తాయి, కొంత వాల్వ్ మారుస్తాం, అయినా కానీ హార్ట్ దెబ్బతింటూ ఉంటుంది. సో అందుకని గుండె జబ్బుల్లో రకరకాల జబ్బులు చాలా వరకు మనం ముందలే ఐడెంటిఫై చేసి జబ్బు ప్రోగ్రెస్ చేయకుండా చేయొచ్చు. కొంతమందిలో లేట్గా ఐడెంటిఫై చేస్తాం, కొంతమందిలో మందులు ఇచ్చినా ప్రోగ్రెస్ అవుతుంది.
అటువంటి పరిస్థితుల్లో ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్, గుండె మార్పిడి అనేది చేస్తాం. అయితే కొంతమంది- ఆర్గాన్ డొనేషన్ కి సంబంధించి ప్రజల్లో బేసిక్ గా ఉన్నటువంటి అపోహలు ఏంటి? వాటిని మీరు ఎలా తొలగిస్తారు? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనకే కాదు, మనం అనుకుంటాం కానీ అమెరికా లాంటి కంట్రీస్, యూరోప్ లాంటి కంట్రీస్లో చాలా అడ్వాన్స్డ్, వాళ్ళకి బోల్డ్ డబ్బులు ఉన్నాయి, దే ఆర్ వెరీ అడ్వాన్స్డ్. అలా ఉండదు. ప్రపంచం అంతా కూడా ఇట్స్ ఎ రిలేటివిటీ, థియరీ ఆఫ్ రిలేటివిటీ. ప్రతి కంట్రీలో కూడా బ్యాక్వర్డ్ థింకింగ్ వాళ్ళు ఉన్నారు, ప్రతి కంట్రీలో ఫార్వర్డ్ థింకింగ్ వాళ్ళు ఉన్నారు. మనం ఏమవుతుందంటే ఎకానమీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ అప్పుడు మనం మన సెల్ఫ్లోంచి మనం బయటపడి సొసైటీ గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు మన దేశం ఆ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఇప్పుడు ఏంటంటే ఎర్లీ 90స్లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అనేది వచ్చిందనమాట. మనకి ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసింది, తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ పాస్ చేసినాయి. ప్రజలకి అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు దానికి ఏంటంటే ఏది చేయాలని ఒక సిస్టమ్ డెవలప్ అవ్వాలి. బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ అనేది చాలా కష్టమైనటువంటి టాస్క్. ఎందుకంటే మాకు కూడా భయం, మనం టెస్ట్లో బ్రెయిన్ డెత్ అంటున్నాం, రికవర్ అవుతాడేమో, నిజంగా కాదేమో. అందుకని ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని రూల్స్ పాస్ చేసి ఒక 3 డాక్టర్లు రావాలి, టెస్టులు చేయాలి, తర్వాత మళ్ళీ 6 గంటల తర్వాత వచ్చి మళ్ళీ టెస్టులు చేయాలి, కొన్ని చేసి ఇవన్నీ చేసిన తర్వాత బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయాలి, సో దట్ ఈ పేషెంట్ రికవర్ కాడు అనే ఉద్దేశం. అంటే నేను అనేది ఆర్గాన్ డొనేషన్ కి సంబంధించి ఇవన్నీ మనం చెప్పేటప్పటికి ఉందండి, పేషెంట్ అటెండెన్స్కి చెప్పాలి. అటెండెన్స్ ఎంత కష్టంలో ఉన్నారు వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యంగ్ పీపుల్ కదా, వాడు బైక్ మీద వెళ్తూ ఉంటాడు, యాక్సిడెంట్ అయిపోయాడు పాపం. ఆ బాధలో ఉన్నప్పుడు పోయి నువ్వు ఆర్గాన్ ఇవ్వరా అంటే ఎంత కష్టం. కష్టం. మామూలు ఎడ్యుకేటెడ్ ఒప్పుకోలేరు. అందుట్లో వీటిలో ఏమవుతుందంటే ఇప్పుడు వైఫ్, పేరెంట్స్ ఇంతమంది ఉంటారు. మన దాంట్లో వైఫ్ ఎస్ అంటే పేరెంట్స్ ఎస్ అనకపోవచ్చు, పేరెంట్స్ ఎస్ అంటే బ్రదర్ ఎస్ అనకపోవచ్చు. ఇలాంటి ఫ్యాక్టర్స్. అందుకని ఇప్పుడే అవేర్నెస్ వస్తాను. దానికి కారణం ఏంటంటే మనం ఇప్పుడు మారటానికి ట్రై చేస్తున్నాం. చాలా మార్పు వచ్చింది దేశంలో. సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుతుంది, ప్రైమ్ మినిస్టర్ మన్ కీ బాత్లో మాట్లాడుతున్నారు. సో అందుకని అంటే ఇప్పుడు రిలీజియస్ లీడర్స్ మాట్లాడుతున్నారు, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ మాట్లాడుతున్నారు, సినిమా ఇన్ఫ్లుయెన్స్ మేకర్స్ ఉంటారు సొసైటీలో కదా. ఇప్పుడు అట్లాగే ఏంటంటే టాప్ పొలిటీషియన్స్, టాప్ రిలీజియస్ లీడర్స్, మూవీ వాళ్ళు, అట్లాగే అంటే స్పోర్ట్స్, వాళ్ళ మాట మిలియన్స్ ఆఫ్ పీపుల్ దే రెస్పెక్టెడ్. అందుకని ఇప్పుడు ఆ అవేర్నెస్ బాగా పెరిగింది. అయినా బిలియన్ ప్లస్ పాపులేషన్లో ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ థింగ్, బట్ వీఆర్ ఇన్ ద రైట్ పాత్. అందుకని ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్లో స్టూడెంట్ ఎడ్యుకేషన్లోనే ఆర్గాన్ డొనేషను, బ్రెయిన్ డెత్, రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద సొసైటీస్, హెల్త్ గురించి చాప్టర్స్ అని ఇంక్లూడ్ చేస్తున్నారు ఇప్పుడు, సో దట్ వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది. అమెరికా లాంటి కంట్రీలో ఏమవుతుంది, డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళినప్పుడు ఆర్ యూ విల్లింగ్ టు డొనేట్ ఆర్గాన్స్ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్. డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళేటప్పుడు ఒక అవేర్నెస్ వస్తుంది, ఓ ఇలా ఉందా అని. మనకు అది లేదు కదా. ఇప్పుడు మనకందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, లేదా ఆధార్ కార్డు తీసుకుని ఎసెన్షియల్ అన్నాం. ఆ టైంలో ఇలాంటిది పెట్టారనుకోండి, ఇవ్వక్కర్లా, అవేర్నెస్ పెరుగుతుంది. అవేర్నెస్ పెరిగితే ఫ్యూచర్లో మార్పు వస్తుంది. అయితే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఆ పేషెంట్ సాధారణ జీవితం గడపగలరా? అండ్ వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? అప్పుడు వాళ్ళు ఏ ట్రాన్స్ప్లాంట్ అయినా కూడా జీవితాంతం కొన్ని మందులు వాడాలి, సరైన డోసుల్లో వాడాలి, రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళాలి. ఇవన్నీ చేయటం చాలా ఎసెన్షియల్. అందుకని అంటే ఇప్పుడు నాకు 15 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పక్కన కూర్చున్న, మన పక్కన కూర్చున్న ట్రాన్స్ప్లాంట్ అనే విషయం కూడా మనం ఐడెంటిఫై చేయలేము. కొంతమందికి బాగా సెట్ అవుతుంది, వాళ్ళు సరిగ్గా మందులు వాడతారు, జాగ్రత్తలు తీసుకుంటారు, వాళ్ళు బిజినెస్లు చేసుకుంటున్నారు, వాళ్ళు సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నారు, దే ఆర్ హ్యావింగ్ చిల్డ్రన్, దే ఆర్ లీడింగ్ నార్మల్ లైఫ్. బట్ ఏంటో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళ దగ్గర రానికూడదు, రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళాలి, రోజు మందులు వాడాలి. అందుకని 95% ఆఫ్ నార్మల్ పర్సన్స్ వర్క్ దే కెన్ డూ సమ్ ఆఫ్ దిస్. సో అందుకని ట్రాన్స్ప్లాంట్ అయితే ఇప్పుడు ఏదో మనం కూర్చోవాల్సి ఉంటుంది మూల, అలాంటిది ఏమీ లేదు. అవసరమైనప్పుడు దిగాలి, చేయించుకోవాలి. వీ కెన్ లీడ్ నియర్ నార్మల్ లైఫ్. ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి చేయటం, ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి వరల్డ్లో ఇప్పుడు స్పోర్ట్స్ ఉన్నాయి, రన్నింగ్, స్విమ్మింగ్, వీటన్నిటిలో అనమాట. ఓ యా, దే కాంపీట్ విత్ నార్మల్ పీపుల్.
ఓకే. సో అందుకని దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్. అంటే ఎక్కువ బట్ వెయిట్ లిఫ్ట్ ప్రికాషన్స్ చేయొద్దు అంటూ ఉంటారు కదా! అది అంటే ఏదైనా మోడరేట్. ఇప్పుడు నాకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవ్వలా, నేను లిమిట్లోనే వెయిట్ లిఫ్ట్ చేయాలి కానీ ఐ లిఫ్ట్ ఇట్ లిమిట్లెస్ వెయిట్. సో మనకు అందరికీ లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిటేషన్స్ ఫాలో అవ్వాలి. అండ్ రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి కాబట్టి, అవును. ఈ రోబోటిక్ సర్జరీస్ వల్ల పేషెంట్స్‌కి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అసలు? ఇప్పుడు మినిమల్ యాక్సెస్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ, ఈ మోట్లో ప్రాబ్లం ఏంటంటే ఆపరేషన్ అనగానే పేషెంట్ సర్జరీ అనగానే భయపడతారు. హ్మ్. కరెక్ట్ కదా. అందుకని ఏంటంటే మనకు పెయిన్ ఉంటుంది, చాలా రోజులు రెస్ట్ ఎస్పెషల్లీ హార్ట్ సర్జరీస్ బ్రెస్ట్ బోన్ కట్ చేసి చేస్తాం రెగ్యులర్గా. హ్మ్. చేసినప్పుడు 3 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది అయిన తర్వాత ఈ రోజులు ఎవరికి ఉంది హర్రీ బర్రీ లైఫ్లో. ఇప్పుడు వర్క్లో లీవులు దొరకవు, పరిగెత్తా ఉండాలి, లేకపోతే జాబులు ఊడిపోతాయి అని భయం. అందుకని ఏంటంటే నో వన్ వాంట్స్ టు టేక్ రెస్ట్ లైక్ దట్. అందుకని నో వన్ వాంట్స్ టు గో త్రూ పెయిన్. ఇప్పుడు ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్లో ఏంటంటే 6 వీక్స్లో, 4 వీక్స్లో, 3 వీక్స్లో రోబోటిక్ సర్జరీలో వాళ్ళు రికవర్ అయ్యి నార్మల్గా ఫాస్ట్గా లెస్ పెయిన్, లెస్ సైజ్ ఆఫ్ ది ఇన్సిషన్, ఫాస్టర్ రికవరీ, గెటింగ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ అడ్వాన్సెస్ ఇన్ సర్జరీ. ఓకే. ఇప్పుడు హార్ట్ సర్జరీలో కూడా అంతే. ఇప్పుడు వాల్ రిప్లేస్మెంట్స్, బైపాస్ సర్జరీ, వీటన్నిటిలో రోబోటిక్స్ వచ్చినాయి. ఇప్పుడు లాస్ట్ యాక్చువల్లీ 5 to 10 ఇయర్స్లో ఈ ఏరియాలో చాలా డెవలప్. ఇప్పుడు అపోలో హాస్పిటల్ కూడా రోబోటిక్ ఉంది. మేము రోబోటిక్ సర్జరీతో కొన్ని సర్జరీస్ చేస్తాం. బట్ ఏంటంటే ఇప్పుడు అమెరికాలో కొన్ని సెంటర్స్లో చేసినది మేము చేయలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడే మేము వీఆర్ గోయింగ్ త్రూ దట్ కదా, ఎల్బోర్డ్ కట్. ఇప్పుడు నీ కారు ఎల్బోర్డ్ లైసెన్స్ డ్రైవింగ్ ఉన్నప్పుడు యూ కాంట్ గో ఫాస్ట్, యూ హ్యావ్ టు గో డ్రైవ్ కాషస్లీ. సో వీఆర్ గోయింగ్ త్రూ దిస్ కర్వ్ డూయింగ్, ఎందుకంటే పేషెంట్ సేఫ్టీ కెనాట్ బి కాంప్రమైజ్. సో అందుకని స్టెప్ వైజ్ ప్రొసీడ్ అవుతున్నాము. ఐఎమ్ షూర్ ఇన్ ద నెక్స్ట్ 5 to 10 years విల్ బి ఏబుల్ టు డూ లాట్ మోర్ వర్క్ విత్ రోబోటిక్స్. అంటే రోబోటిక్స్లో కూడా అండ్ ఇప్పుడు వచ్చినటువంటి ఏఐ విధానం కూడా సార్ ఏ విధంగా ఉందంటే, సపోజ్ నాకు కొన్ని సర్జరీస్ చేయగలను, కొన్ని సర్జరీస్ నేను చేయలేను. వేరే హాస్పిటల్లో ఢిల్లీలో ఒక ఆయనకి కొన్ని సర్జరీస్ చేయగలడు, నేను చేయలేని ఆయన చేస్తాడు, ఆయన చేయలేని నేను చేస్తాను. ఇప్పుడు టెక్నాలజీ ఎలా వచ్చిందంటే ఆయన పేషెంట్కి నేను ఢిల్లీ దాకా వెళ్ళక్కర్లా, ఇక్కడ నుంచి రిమోట్ సర్జరీ చేస్తాను ఆయన దగ్గర ఉన్నప్పుడు. నా పేషెంట్కి ఆయన అక్కడి నుంచి సర్జరీ చేస్తాడు. సో వరల్డ్ ఇస్ రియల్లీ బికమింగ్ వన్ రిమోట్ సర్జరీస్తో. యూ కెన్ ఆపరేట్ ఆన్ ఎ పేషెంట్ ఫ్రమ్ హియర్ ఇన్ ఢిల్లీ, ఇన్ లండన్, and a surgeon in San Francisco can operate on someone in Japan. The time has come. అంత అక్యురేట్ గా అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎందుకంటే బ్రాడ్బ్యాండ్ లో రోబో కదా, దే వర్క్ విత్ సో మచ్ ప్రెసిషన్. ఓకే. అంటే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఇక్కడ సర్జన్ ఉన్నారుగా, ఓకే, సర్జన్ ఉన్నారు కదా, టీమ్ బ్యాకప్ ఉంటుంది కదా, విత్ దే డూ స్టాండర్డ్ సర్జరీ. సో అందుకని ఏంటంటే ఐ టెల్ యూ, mind boggling developments are coming in treatment, especially with the help of AI and robots. Another 20 years from now, trust me, whole practice is going to change. And ఇప్పుడు మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం మీకు. ఇప్పుడు నేను ఇప్పుడు జనాలు ట్రీట్మెంట్ ఇస్తే ఏంటి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటే మీకు ఒకటే ట్రీట్మెంట్ ఇస్తా, ఆయనకు ఒకటే ఇస్తా, ఆయనకు ఒకటే ఇస్తా. బట్ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఆర్ కమింగ్ విత్ ఏఐ హెల్ప్. ఏమవుతుందంటే వీ ఎస్ఎస్ యువర్ పెర్, ఈయన 4 సిగరెట్లు తాగుతున్నాడు, ఆయన 10 సిగరెట్లు తాగుతున్నాడు. హీ ఈజ్ నాట్ ఎ స్మోకర్, ఈజ్ ఎ డైలీ టేక్స్ ఆల్కహాల్, హీ ఈజ్ అకేషనల్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫీడ్ చేస్తే మీకు ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ వస్తుంది. మీ కొలెస్ట్రాల్ ఈజ్ 220, హీజ్ ఈజ్ 170. సో మీకు ట్రీట్మెంట్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. ఐ వోంట్ ట్రీట్ యూ జస్ట్ లైక్ ఎ పేషెంట్, ఐ ట్రీట్ యూ యాజ్ అన్ ఇండివిజువల్. ఈ మనిషికి ఇది సెట్ అవుతుంది, ఆ మనిషికి అది సెట్. ఈవిడికి 5 milligrams ఆఫ్ ఇది, 10 milligrams ఆఫ్ అది సరిపోతుంది, అని 20 milligrams ఆఫ్ ఇది, 10 milligrams ఆఫ్ దట్ సరిపోతుంది. సో ట్రీట్మెంట్ ఈజ్ చేంజింగ్. ఇప్పుడు కొంతమంది గుండెపోటు వస్తుంది కదా, జనరల్గా యాక్చువల్ అనేది గుండెపోటు వచ్చినటువంటి ఆ మొదటి గంట సేపు ఏదైతే ఉంటుందో అది గోల్డెన్ అవర్ అంటుంటారు కదా, ఎందుకు ఆ సమయంలో ఏం చేయాలి? ఏం జరుగుతుందంటే ఆ టైంలో హార్ట్ అటాక్ వచ్చిన టైంలో ఫస్ట్ అవర్లో మోస్ట్ పీపుల్ డై డ్యూరింగ్ దట్ టైం. అందుకని చాలా క్రూషియల్ ఆ టైంలో. అందుకని ఏమవుతుందంటే ఇప్పుడు మనం చూసాం స్పోర్ట్ ఏది, మన జిమ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద సినిమా హీరోలు, స్పోర్ట్స్ ఛాంప్స్ వాళ్ళు చనిపోయేటప్పుడు ఏం చేయలేకపోయారు. అందుకని ఏమవుతుందంటే మనకి హార్ట్ అటాక్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆఫీసుల్లో కానీ జిమ్ముల్లో కానీ కొన్ని బేసిక్ డ్రగ్స్ అవైలబిలిటీ ఉండాలి.
anyone after age of 35 years suddenly develops a chest pain, breathing difficulty, ఇంతకుముందు ఏ ప్రాబ్లం లేదు, ఫస్ట్ ఆర్ ఫెయింటింగ్ సెన్సేషన్, అలాంటిది స్వెటింగ్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ ఏమైనా సస్పెక్ట్ చేసినప్పుడు వెంటనే వాళ్ళకి యాస్పిరిన్ అనే ట్యాబ్లెట్ ఇవ్వాలి. ఓకే, సో ప్రతి Make ఇంట్లో them ఈ టాబ్లెట్ ఉండాలి. ప్రతి Emergency. ఆఫీస్లో ఉండాలి, అట్లీస్ట్ ప్రతి జిమ్లోనూ ఉండాలి, ప్రతి స్కూల్లోనూ ఉండాలి, ప్రతి పబ్లిక్ ప్లేస్లో ఉండాలి. అదంతా 5 పైసలు 10 పైసలు పైగా అవును. దాని ఖరీదు. అవును. సో అలాంటిది అది అర్జెంటుగా వేసుకోవాలి. మ్మ్. అలాగే అది అయిన తర్వాత వీలుంటే స్టాటిన్ అనే ట్యాబ్లెట్ ఉంది, అది వేస్తాం. బట్ దిస్ యాస్పిరిన్ అనే ట్యాబ్లెట్ సేవ్స్ లాట్ ఆఫ్ లైఫ్స్. ఫ్లాట్గా పడుకోబెట్టాలి, వెంటనే అంబులెన్స్ కోసం ఫోన్ చేయాలి, దగ్గర ఉన్న హాస్పిటల్కి CPR తీసుకెళ్ళాలి. విధానం ఏంటి సార్? ఎవరైనా తీసుకెళ్ళాలి. పడిపోయినప్పుడు అట్లా అట్లాగే ఉండకూడదు. వాడు పేషెంట్ కాన్షియస్గా ఉన్నాడా లేదో చూడాలి. మ్మ్. వాళ్ళు గనక బాగా వీక్గా ఉంటే కొంచెం కాళ్ళు ఎత్తిపెట్టి పెట్టాలి. మ్మ్. ఆ తర్వాత వాడు అన్కాన్షియస్ కనుక అయితే మన కెరాటిడ్ ఇక్కడ ఉంటుంది, నెక్లో పల్సేషన్ ఉందా లేదా చూడాలి. ఇక్కడ పల్స్ ఈజీగా తెలుస్తుంది మనకి ఈ విండ్ పైప్ పక్కన. అది లేదు, అన్కాన్షియస్గా ఉన్నారంటే గాలి పీల్చకపోతే వెంటనే సిపిఆర్ చేయాలి. అందుకని ఏంటంటే ఈ పబ్లిక్ ప్లేసెస్లో ఈ సిపిఆర్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కూల్స్, కాలేజెస్, జిమ్స్, ఆఫీసెస్ వీటన్నిటిలో కూడా ఇప్పుడే పికప్ అవుతుంది మన దేశంలో. చాలా చోట్ల చాలా కంట్రీస్లో ఇవన్నీ రెగ్యులర్గా పీపుల్ అందరినీ ట్రైన్ చేస్తారు ఆఫీసులు. మన దగ్గర కూడా ఆ ట్రైనింగ్ ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. వెంటనే వాళ్ళు ఒకళ్ళ హార్ట్ మీద ప్రెషర్ పెట్టి కార్డియక్ మసాజ్ ఇవ్వాలి, వాళ్ళు ఒకళ్ళు మౌత్ బ్రీదింగ్ ఇలా చేతులు పెట్టి బ్రీత్ ఇవ్వడానికి ట్రై చేయాలన్నమాట. ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటే మనం చేయొచ్చు. అందరికి అన్నిటికీ కుదరదు, బట్ అట్లీస్ట్ మనం ఏం చేయించాలంటే వెంటనే ఫ్లాట్గా పడుకోబెట్టడం, కాళ్ళు పైకెత్తడం, అలాగే ఏంటంటే దగ్గరున్న అంబులెన్స్ ఫోన్ చేయటం, ఒక యాస్పిరిన్ ట్యాబ్లెట్ ఇమిడిగా వేయటం. వాళ్ళు అన్కాన్షియస్ కనుక అయితే చెస్ట్ మీద 2 చేతులతో ఈ లోయర్ పార్ట్ ఆఫ్ బ్రెస్ట్ బోన్ మీద పెట్టి ఒక 3 to 4 సెంటీమీటర్స్ కంప్రెషన్ చేయాలి, 70 to 100 టైమ్స్ పర్ మినిట్ చేయాలి. చేస్తే అలాగే మౌత్ టు మౌత్ బ్రీదింగ్ తాకి ఎవ్రీ 4 to 5 టైమ్స్ ఆఫ్ కంప్రెషన్కి మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఒకసారి వచ్చేటట్టు చుట్టం. అలా చేయగలిగితే కొంతమందిని మనం సేవ్ చేయొచ్చు. అందుకనే దగ్గరలో హాస్పిటల్ తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలా ఇంజెక్షన్స్ వచ్చినాయి. కార్డియక్ మసాజ్ ఎప్పుడు కూడా కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో. ఇప్పుడు అంబులెన్స్ వచ్చింది అనుకోండి, దే ఆర్ ఆల్ ట్రైన్, దే స్టార్ట్ డూయింగ్ మసాజ్, సో మెనీ పీపుల్ కెన్ బి సేవ్. ఇంకొకటి ఏంటంటే మన పబ్లిక్లో ఒక అంబులెన్స్ వస్తుంటే ఇంకా అవేర్నెస్ రాలా. మనకు రోడ్ల మీద వాళ్ళకి మనం స్పేస్ ఇవ్వాలి. అంబులెన్స్ వస్తుంది దానికంటే ముందర స్పీడ్గా వెళ్ళచ్చు, మనం అంబులెన్స్ వెనకాల స్పీడ్గా వెళ్ళచ్చు. సో కన్ఫ్యూజన్. దీనికి ఏంటంటే మన గవర్నమెంట్ కూడా సిస్టమ్ డెవలప్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఏదైనా అంబులెన్స్ సైరన్ వినపడితే లెఫ్ట్ రోడ్ అంతా ఖాళీ అయిపోవాలి, అందరూ రైట్కి పోవాలి, లేదా రైట్ రోడ్ ఖాళీ అందరూ లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. అది ఒక సిస్టమ్ గవర్నమెంట్ డెవలప్ చేయిందే. ట్రాఫిక్ ఇప్పుడు ఇండివిజువల్గా మనం ఆలోచించడం చాలా కష్టం. బ్లైండ్గా వెనకాల అంబులెన్స్ సైరన్ మోగిందంటే ఆల్ ఆఫ్ యూ కీప్ ద రైట్ లేన్ ఓపెన్ ఆర్ లెఫ్ట్ లైన్ ఓపెన్ అన్న అంటే మనకు ఒక ఐడియా ఉంది, అందరూ ఇటు మూవ్ అవటం జరుగుతాం. లేకపోతే వాడు ఇటు వెళ్తాడు ఎవరి సంతలో అటు వెళ్తాడు, అంబులెన్స్ వెనకాల మిగిలిపోతుంది మనకి. అందుకని అంటే లాంగ్ వే టు గో. ఫస్ట్ టైం మెట్రోలో తీసుకొచ్చారు కదా మీరు, సర్జరీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఏదైతే చేశారో, అయితే హార్ట్ అండ్ కిడ్నీ రెండు ఒకేసారి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది రెండు కూడా మీరేనా? నేను మాలకొండయ్య గారిని యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కలిపి. అయితే ఆ టైం ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ గుర్తు చేసుకుంటారా? ఆ టైంలో అది ఫస్ట్ టైం మెట్రోలో తీసుకురావడం చాలా హరిబరిగా ఏం జరిగిందంటే, ఇప్పుడు మేము మా టీము ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఇక్కడ చేయడం జరిగింది మన తెలుగు స్టేట్స్లో. ఫస్ట్ గుండె మార్పిడి, ఫస్ట్ ఊపిరితిత్తులు అవన్నీ చేసాం. వీ గాట్ సమ్ ఎక్స్పీరియన్స్, వీ గాట్ ఎ లెర్నింగ్ కర్వ్ వీటన్నిటిలో. ఎన్ని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అయి ఉంటాయి ఇప్పటి వరకు? 55 హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ అయ్యాయండి నేను చేసింది. ఓకే. ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ ఎ లార్జ్ నెంబర్, but it requires a lot of preparation, lot of hard work. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఒకసారి ఇప్పుడు షేర్ చేస్తాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది 2004లో. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. ఏమైందంటే అప్పట్లో నేను గ్లోబల్ హాస్పిటల్కి వచ్చాము. అప్పట్లో రవీంద్రనాథ్ గారు, హీ నోస్ నేను హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ట్రైన్ అయ్యాను. ఇప్పుడు 1992 to 93లో ట్రైన్ అయ్యాను ట్రాన్స్ప్లాంట్. అందుకని ఆయన మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం, హార్ట్ కూడా చేద్దాం రమ్మని ఇన్వైట్ చేస్తే అప్పట్లో మెడిసిటీ హాస్పిటల్ నుంచి కార్డియాలజీ టీము, ఎన్ఎస్సిసి టీం అందరం వచ్చాం. వస్తే అది
అక్టోబర్ నవంబర్ పీరియడ్లో వచ్చాము అది 2003లో. వస్తే మేము ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ట్రైనింగ్ అయింది, బట్ ప్రిపేర్ అవ్వాలి కదా మళ్ళీ. కరెక్ట్. అందుకని మేము ఏం చేసామంటే న్యూయార్క్ వెళ్ళాం. కొలంబియా ప్రెసిడెంట్ హాస్పిటల్ వాళ్ళకి రాస్తే మాకు 10 డేస్కి వాళ్ళు తెడు వారానికి 2-3 ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. అంత కామన్ అక్కడ. మనకి ఇక్కడ అసలు జరగలేదు, అక్కడ 2-3 వారానికి 2-3 జరుగుతాయి. అందుకని ఎక్స్పోజర్ మేము అందరం వెళ్ళాం, అందరికీ పర్మిషన్ ఇచ్చారు, మేము వెళ్ళాం. అది ఏమైందంటే జాన్యువరి ఎండింగ్లో వెళ్ళాం, జాన్యువరి మిడిల్లో పీక్ కోల్డ్. మనకేమో ఇక్కడ కోల్డ్ ఉండదు కదా, ఆ స్నో చూస్తేనే మనకి అసలు లోపల చలి వస్తుంది అనమాట, బయటకు ట్రావెల్ చేయలేం. అటువంటి పరిస్థితిలో పాపం టీం అందరం వెళ్ళాం. వీ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పోజర్. అప్పుడు ఏంటంటే దాదాపు ఐ థింక్ జాన్యువరి 31st ఇప్పుడు ఇండియా రావటం జరిగింది. వస్తే అసలు ఎలా జరుగుతుందంటే ఫిబ్రవరి 1st ఒక మేసన్ అతను, సార్ మా ఊళ్ళో గ్లోబల్ హాస్పిటల్, మా ఊళ్ళో మీరు ఎవరో అమ్మాయికి హార్ట్ సర్జరీ చేశారు సార్, ఎవరో బ్రతకదన్నారు, బ్రతికించారు, కాబట్టి నాకు అసలు ఆయాసంగా ఉంది, ఎప్పుడో పోయేటట్టున్నాను, నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, బ్రతికించాలి. చూస్తే వాడికి హార్ట్ ఫెయిల్యూర్, దానికి ట్రాన్స్ప్లాంట్ తప్పితే మార్గం లేదు. ఓకే. వస్తే అప్పట్లో రవీంద్రనాథ్ గారితో మాట్లాడితే, లేదు మనం ఎప్పుడు జరగలేదు కాబట్టి ఫస్ట్ టైం విల్ డూ ఫర్ ఫ్రీ, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, యూ గో హెడ్ ప్రొసీడ్ అన్నాడు. ఓకే. అంటే మనం చూసి వచ్చాము, ఎవరిలో చేయలేదు, పెద్ద పెద్ద స్టాల్వర్డ్ సర్జన్స్ వీళ్ళందరూ ఉన్నారు ఆ టైంలో, పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది మాకంటే ఎక్స్పీరియన్స్ నేమ్ ఉన్నాళ్ళు ఉన్నారు. మరి అటువంటిప్పుడు ఇలాంటి పెద్ద సర్జరీ చేస్తే ఏమన్నా పోయిందనుకోండి, జరిగితే వీడు బొంద, వీడు టూ మచ్ చేశాడు, పేషెంట్ చంపేశాడు అని అసలు టోటల్ మా ప్రాక్టీస్ క్లోజ్ అయిపోతుంది, బద్నాం అయిపోతుంది. అయినా కానీ పాపం ఆయన రవీంద్రనాథ్ గారు చాలా సపోర్ట్ చేశారు, కార్డియాలజీ టీం శైలేంద్ర సింగ్ వీళ్ళు, రాజశేఖర్ వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎనస్థీసియా మూర్తి ఉండేవాడు, తను కూడా చాలా డ్రైవ్ ఉంది. అనుకున్నప్పుడు అంటే సరే రిజిస్టర్ చేద్దాం అనుకోండి. చేస్తే అప్పట్లో ఏమైందంటే ఈ నిమ్స్లో ఫిబ్రవరి 4th ఆ రోజు ఎక్కడో డిన్నర్ పార్టీలో ఉన్నాం, సడన్గా నిమ్స్ నుంచి ఫోన్ వచ్చింది, ట్రాన్స్ప్లాంటేషన్ కమిటీ నుంచి వచ్చింది. ఏంటంటే ఇక్కడ ఒక యంగ్ పర్సన్ బ్రెయిన్ డెడ్ ఉన్నాడు, మరి మీరు ట్రాన్స్ప్లాంట్ చేస్తారా అని. మిడిల్ ఆఫ్ పార్టీ 8 o'clock అక్కడ ఉన్నాం. అప్పుడు దాకా చేస్తాం అన్నాం, కానీ సడన్గా నువ్వు చేస్తావా డోనర్ అనేటప్పటికి గొంతులో ఎలక్కాయ అంటాం చూసారా, అదే సిచ్యువేషన్. ఇప్పుడు లైఫ్ అండ్ డెత్, పేషెంట్కి లైఫ్ అండ్ డెత్, నాకు లైఫ్ అండ్ డెత్, టీమ్కి లైఫ్ అండ్ డెత్ కదా జరిగితే. అంటే బట్ స్టిల్ రవీంద్రనాథ్ గారు, కార్డియాలజీ అందరు కూడా, నో యూ గో హెడ్, యూ డూ దిస్, విల్ డూ అవర్ బెస్ట్, పేషెంట్కి వేరే ఛాయిస్ లేదన్నారు. వెళితే ఏంటంటే అప్పట్లో హార్ట్ తీసుకొచ్చి దెన్ వీ స్టార్టెడ్ ద ప్రొసీజర్, వీ డోంట్ నో వాట్ టు కేర్ ఆఫ్ ఇట్. సో ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత ఇక మాకు స్ట్రెస్ లేదు, ఏమీ లేదు, వీ వెంట్ త్రూ ద స్టెప్స్ అండ్ సడన్లీ వీ రియలైజ్ వీ కంప్లీట్ సర్జరీ. దెన్ ఫార్చునేట్లీ పేషెంట్ రికవర్ అయ్యాడు. సో దట్ వాజ్ వండర్ఫుల్ మూమెంట్ టు ఫీల్ దట్. అంటే ఏంటంటే ఆ పేషెంట్ టచ్లో ఉన్నారా? ఇప్పుడు లేదు, ఆ పేషెంట్ సర్వైవ్ ఫర్ 7 years అండ్ దెన్ వీ లాస్ట్ హిమ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 7 years. ఆ 7 years కూడా గ్లోబల్ హాస్పిటల్లో రవీంద్రనాథ్ గారు ఫ్రీగా మందులు ఇచ్చారు, జాబ్ ఇచ్చారు, ఇవన్నీ చేశారు. బట్ దట్ షోడ్ ఏ పర్సన్ ఆన్ డెత్ బెడ్ కెన్ హ్యావ్ నార్మల్ లైఫ్. తర్వాత వాళ్ళ అబ్బాయిలు చదువుకుంటాకి నేను కొంత ఎడ్యుకేట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేశాను. నౌ దే ఆర్ ఆల్ డూయింగ్ వెరీ వెల్. ఒక ఫ్యామిలీ పైకి వచ్చింది దాని మూల. ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే సర్వైవ్ అయ్యాడు ఆ పేషెంట్ 1 or 2 days కంటే సర్వైవ్ అయ్యాడు. దట్ షో టు us that we can also do that. దాని తర్వాత ఇప్పుడు నాకు 15 years పైగా సర్వైవ్ అయ్యే పేషెంట్ ఉన్నాడు. మరి ఆ ఫస్ట్ సర్వైవ్ బట్టి మరి ఇవన్నీ జరిగినాయి కదా. సరే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. యాక్చువల్లీ వైద్యం అనేది ఒక పెద్ద బిజినెస్ లా మారిపోయింది అనే స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇట్ ఈస్ 100% ట్రూ. బట్ ఆ మాట అనే ముందర దీనికి కారణం ఎవరు, దీనికి కారణం ఎవరు అని ఒక క్వశ్చన్ అడగండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా ల్యాండ్ వాల్యూ లక్షలు పెట్టి కొనాల్సిందే, బిల్డింగ్ కాస్ట్ ఇస్ సేమ్, ఎలక్ట్రిక్ కాస్ట్, ఫ్యాక్టరీ కాస్ట్కి ఎంత అవుతుందో యూనిట్కి 15 రూపాయలు 12 రూపాయలు కడతారు. మీరు బ్యాంకు లోన్ వెళితే వాళ్ళు ఏంటంటే బిజినెస్ లోన్ కింద ఇస్తారు. ఇవన్నీ తీసుకొచ్చి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు వీటికి ఎవళ్ళు పే చేస్తారు? పేషెంట్ పే చేయాలి. వాళ్ళు పే చేసినప్పుడు
అట్లాగే కొత్త ఎక్విప్మెంట్ తీసుకురావాలి, శాలరీస్ పే చేయాలి, హ్యూమన్ రిసోర్స్ కాదు, వీటన్ని డబ్బులు ఎవరు ఇస్తారు? పేషెంట్ ఇస్తారు. మరి ఇవన్నీ ఎందుకు వచ్చింది? కారణం ఎందుకు వచ్చింది? నేను ఆ మధ్య శ్రీలంక వెళ్ళా. శ్రీలంక గురించి మనం ఏమనుకుంటాము? ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నారు, వాళ్ళకంటే మనకి వెనకనుకుంటారు. కానీ కాదు. హెల్త్ విషయంలో నా ఉద్దేశంలో ఇండియా కంటే శ్రీలంక ముందర ఉంది. వాళ్ళు మోస్ట్ వండర్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ చేయకపోవచ్చు, బట్ వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్స్లో హెల్త్ కేర్ ఈజ్ సో గుడ్. గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్, ఈవెన్ రిచ్ పీపుల్ దే గో టు ద గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫర్ ట్రీట్మెంట్ ఫర్ ఫ్రీ. కానీ మన దేశంలో మన గవర్నమెంట్ ఘోరంగా ఫెయిల్ అయింది. ప్రభుత్వాలే ఉచిత వైద్యం అందించాలి అన్నిటికీ, అది ఎటువంటి ప్రాబ్లం అయినా సరే. కార్పొరేట్ హాస్పిటల్స్ అవసరం లేకుండా ప్రభుత్వాలే ఉచితంగా వైద్యం అందిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అది గనక ఆచరణలోకి వస్తే చాలా బాగుంటుంది. ఏమండి, నా ఉద్దేశంలో హెల్త్, ఎడ్యుకేషన్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇప్పుడు మీకు టాప్ క్లాస్ కేర్ ప్రొవైడ్ చేయకపోవచ్చు, బట్ 90% ఆఫ్ ది కేర్ షుడ్ బి ప్రొవైడెడ్ గుడ్ క్వాలిటీ. బట్ ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంట్సే జరుగుతున్నాయా? బైపాస్ సర్జరీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు జరగట్లేదు? మీకు తెలుసో తెలీదో, గుంటూరు జనరల్ హాస్పిటల్లో నేను దాదాపు 6 కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్తో పాటు నాకున్న ట్రస్ట్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ ఎస్టాబ్లిష్ చేశాను. ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో నెలకి 10 నుంచి 15 సర్జరీస్ ఫ్రీగా జరుగుతున్నాయి. అవి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు జరగట్లేదు? దానికి రెస్పాన్సిబిలిటీ ఏంటి? దానికి కోట్లు అవసరం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కవర్ చేస్తుందండి 1,25,000. ఆ 1,25,000తో గవర్నమెంట్ హాస్పిటల్లో చక్కటి కేర్ ఇవ్వచ్చు. ఎందుకు జరగట్లేదు? దీనికి కారణం ఎవరు? గవర్నమెంట్ అంటే మన పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్. నో వన్ ఎల్స్. కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒక 3-4 లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా కరెక్ట్ ప్రాబ్లం ఏంటో చెప్పలేరు. నాట్ ఓన్లీ హార్ట్, మామూలుగా చెప్తుంది, చెప్పకుండా అంటే అన్ని టెస్టులు చేస్తారు, అన్ని ట్రీట్మెంట్స్ అవుతాయి అంటే అక్కడ పేషెంట్ కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళకున్న సిమ్టమ్స్ని బట్టి ఇస్తారు. బట్ ఇంటర్నల్గా ఉండే ఇష్యూస్ అనేవి క్లారిటీ ఉండదు. ఒక్కొక్క స్పెషలిస్ట్ వస్తారు, ఒకటి చెప్తారు, అదే ప్రాబ్లం అనుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తారు, ఇంకొక స్పెషలిస్ట్ వస్తారు, దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇదంతా జరిగిపోయి ఇక్కడ బిల్లింగ్ అయిపోతుంది, అంతా అయిపోతుంది, చాలా లక్షల్లో బిల్ కడతారు. బట్ అసలు ప్రాబ్లం ఏంటి అనేది నేను చూసి చెప్తున్నాను. వాళ్ళు వేరే ఒక చిన్న క్లినిక్కి వెళ్ళారు, అసలు ఆయన ఇంకా టాప్ మోస్ట్ స్పెషలిస్ట్, బట్ 5,000లో ప్రాబ్లం ఏంటో తెలిసిపోయింది. అంత ట్రీట్మెంట్ జరిగి అక్కడ తెలియని ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ డిటెక్ట్ అయింది. ఏంటి సార్ ఇక్కడ? అది మీరు చాలా ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ చెప్తున్నారండి. ఇప్పుడు దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనకున్న అసలు హెల్త్ స్ట్రక్చర్ ఏమైందంటే, మన దేశంలో ఇప్పుడు నేను అపోలో హాస్పిటల్లో ఉన్నానండి. నా దగ్గరికి పేషెంట్ ఏం చేస్తా అంటే, నా పేరు విని, అపోలో హాస్పిటల్ బ్రాండ్ విని, చెస్ట్ పెయిన్ అని 25 years కుర్రాడు వస్తాడు. వాడికి నేను, ఒరే నీకు గుండె జబ్బు కాదురా, నువ్వు పోయి మీ ఫ్యామిలీ డాక్టర్ చూపించుకో అంటే హీఈస్ నాట్ హ్యాపీ. ఇప్పుడు నేను గుండె జబ్బు లేదు అని చెప్పాను అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ బైబుల్ వర్డ్ ఫర్ హిమ్. కానీ నేను ఆ మాట చెప్పాలి అంటే ఎన్నో టెస్టులు చేయాలి. వాడు 25 ఏళ్ళు, వాడి గుండె జబ్బు ఉండదు 99% అనుకున్నా కూడా నీకు గుండె జబ్బు లేదు అని చెప్పాలంటే నేను బ్లడ్ టెస్ట్ చేయాలి, ఈసీజీ చేయాలి, ఎక్కువ చేయాలి, అవసరమైతే ట్రీట్మెంట్ చేయాలి, అవసరమైతే సిటీ స్కాన్ చేయాలి, ఇవన్నీ చేయాలి. వీటన్నిటప్పటికి వాడికి 40-50 వేలు అవుతుంది. అవన్నీ అయిన తర్వాత నీకు ఏమీ లేదురా బాబు అని చెప్తాను. అదే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు, ఫిజిషియన్ దగ్గరికి, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మరి నీకేమీ లేదురా, నువ్వు తీసుకుని డోలో ట్యాబ్లెట్ తీసుకోరా అంటారు. తగ్గుతుంది, చాలామందికి తగ్గుతుంది, కొంతమంది అయిపోతారు. కానీ ఏంటి, ఆయన స్పెషలిస్ట్ కాదు, మామూలు డాక్టరు పాపం, అందుకని ఆయన డయాగ్నోస్ చేయడానికి ఎక్స్క్యూజ్ ఉంది. నా దగ్గర ఏమి ఎక్స్క్యూజ్ ఉంది? నా తర్వాత దేవుడే కదండి, దేవుడు వచ్చి డయాగ్నోస్ చేయడు కదా. నేను అందుకని ఏమవుతుందంటే, మా దగ్గరికి వచ్చినప్పుడు ఇది మనకున్న సిస్టంలో ఉన్న ప్రాబ్లం ఇది. ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ యూకేలోను, ఆస్ట్రేలియా అనుకోండి, ఎవడు పడితే వాడు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు. వాడు ఫస్ట్ జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అన్నీ చేసిన తర్వాత వీడు ఎన్నన్నా కూడా వాడు కన్విన్స్ అయితేనే స్పెషలిస్ట్ దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు స్పెషలిస్ట్ లిమిటెడ్ పీపుల్ని చూసి వాళ్ళకి టెస్టులు చేస్తాడు.
కానీ నా దగ్గరికి గుండె జబ్బు ఉన్నాడు వస్తాడు. గుండె సార్ మా ఊళ్ళో మా పక్కన వాళ్ళకి మీరు ఆపరేట్ చేశారు, చాలా హ్యాపీగా ఉన్నారు సార్, నాకు ఇట్లా పెయిన్ వస్తుంది సార్ అందుకని వచ్చాను అంటాడు. అది గుండె జబ్బు కాదని నాకు తెలుసు, కానీ టెస్టులు చేయకుండా నేను చెప్పలేదు. ఎందుకంటే 100కి 1,00,000 మేము ఇందాక చెప్పా కదా, గుండె మామూలు ఈసీజీ ఎక్కువ చేస్తే తెలియదు, మిగతా టెస్ట్. అందుకని ఏమవుతుందంటే మీరు చెప్పింది ఎక్సెప్షన్, కానీ చాలాసార్లు మేమందరం కూడా స్పెషలిస్టులం కదా, చెస్ట్ పెయిన్ అని వస్తే ఈసోఫాగస్ ప్రాబ్లం అని నేను గుండె జబ్బులు టెస్టులు చేయాలి నేను. అందుకనే ప్రాబ్లం ఏంటంటే ప్రజలు ఎప్పుడు కూడా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి, పెద్దాళ్ళు, పిల్లల పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు చూసుకుని వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు సజెస్ట్ ఇస్తే రావాలి. కానీ మన డెమోక్రటిక్ కంట్రీ, నేను ఇప్పుడు సపోజ్ క్యూబా లాంటి కంట్రీలో ఏంటంటే ఒక 50-100 ఫ్యామిలీలకు ఒక డాక్టర్ ఉంటాడండి. ఆ డాక్టర్కి వాళ్ళు రామయ్య పుల్లయ్య వాళ్ళ పిల్లల పేర్లు అందరికీ తెలుసు, వాళ్ళు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అన్నిటికీ ఆ బేసిక్ డాక్టర్ ట్రీట్ చేస్తాడు. ఫీవర్కి వైరల్ ఫీవర్కి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ తీసేస్తే ఏంటి, అపోలో హాస్పిటల్ టాప్ ఫిజిషియన్ ట్రీట్ ఏదైనా 3 రోజుల్లో తగ్గుతుంది. కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము టెస్టులు చేయాలి, వాడికి ₹1,00,000 అవుతుంది, అక్కడేమో ₹100 అయిపోతుంది. సో అందుకని ప్రాబ్లం ఏంటంటే సిస్టమ్ ప్రాబ్లం, అది సిస్టమ్ ప్రాబ్లం. అది మేము ట్యూబులర్ ఫీల్డ్, నా దగ్గరికి వచ్చిన సేపు నేను గుండె గురించే వస్తా అమ్మా నా దగ్గరికి రావద్దమ్మా, మీరు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి, మిగతా జబ్బుల గురించి నాకు తెలియదు, ఆయన పంపిస్తే నా దగ్గర రండి అని చెప్తా. బట్ పీపుల్ డోంట్ లైక్ ఇట్. మనిషి ఆరోగ్యానికి సంబంధించి, గుండె ఆరోగ్యానికి సంబంధించి మీరు చెప్పేటువంటి సలహాలు సూచనలు? ఏం లేదమ్మా, మనం ఏది చేసినా కూడా ఏంటంటే మనం కొంత మోడరేషన్, లైఫ్ చాలా ఇంపార్టెంట్. మితంగా తినండి, తినే ఆహార పదార్థాలు జాగ్రత్తగా లెస్ క్వాంటిటీ వాచ్ చేయండి. అట్లాగే ఏంటంటే కొంత ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. అట్లాగే ఏంటంటే మీరు రెగ్యులర్ చెకప్స్ చేయించుకోండి. అన్నెసరీ హ్యాబిట్స్ జోలికి వెళ్ళొద్దు, ఏదైనా ఓవర్ చేయొద్దు, జిమ్ చేయండి, ఏదన్నా చేయండి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. తర్వాత ఏంటంటే ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఆరోగ్యం అంటే ఓన్లీ ఫిజికల్ థింగ్ కాదు. హెల్త్ అనేది అంటే ఫిజికల్ అనేది ఒకటే పార్ట్, మెంటల్, సోషల్, స్పిరిచువల్ కాంపోనెంట్స్ అని ఉన్నాయి. అందుకని మీరు నీ పక్కనాడు బాగుంటే నీ హెల్త్ బాగుంటుంది. మన సొసైటీ గురించి ఆలోచించండి, మనతో పాటు మిగతా వాళ్ళు కూడా బాగుండాలి అని హెల్ప్ చేసిన రోజున యాక్చువల్లీ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే మీరు పక్కనాళ్ళకి హెల్ప్ చేసిన రోజున మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, బీపీ తగ్గుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది, ఎక్కువ కాలం సర్వే అవకాశం. అలాగే స్పిరిచువల్గా అన్నీ మనం అచీవ్ చేయలేము, కొన్ని చోట్ల గెలుస్తాం, కొన్ని చోట్ల ఓడిపోతాం. సో అందుకని ఏంటంటే మనం కొంత యాక్సెప్టెన్స్, అట్లాగే ఏంటంటే కొన్ని మనం ఎక్స్క్యూజ్ చేయటం. నేను లోపల మండిపోతున్నాను అనుకోండి, మండిపోతున్న నా బీపీ రైజ్ అవుతుంది, హార్ట్ రేట్ రైజ్ అవుతుంది, హెల్త్ దెబ్బతింటుంది. సో అందుకని ఓవరాల్గా హెల్త్ చూసుకోవాలి మనం. నేను ఫిజికల్ కాంపోనెంట్సే చెప్పా, బట్ అట్లాగేంటే మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఏ రిలీజియన్ అయినా అవ్వచ్చు, కొంత ఏంటంటే మన టాలరెన్స్ నేర్చుకోవాలి. మనకున్న ప్రాబ్లం ప్రపంచంలో టుడే దెర్ ఇస్ నో టాలరెన్స్. మనం ఇంత చెప్పేమో ఎవడొచ్చి బాంబు వేస్తాడు, ఎవడొచ్చి ఏదో పేలుస్తున్నాడు, ఏమవుతుందండి? ప్రపంచం ఎంత రెస్ట్లెస్గా ఉంది, జనాలకి తిండి ఎక్కువైంది కదా. సో అందుకంటే స్పిరిచువల్, సోషల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. మనతో పాటు మనం చుట్టూ వాళ్ళకు కూడా కొంచెం మంచి హెల్ప్ చేసి, కొంత డొనేట్ చేసి, కొంత టైం స్పెండ్ చేసి, ఓవరాల్గా హ్యూమన్ బీయింగ్ లాగా సర్వ్ అవటం నేర్చుకోవాలి. అందరం చచ్చిపోతాం, ఎంత చేసినా బీపీ వస్తుంది, కొంతమంది డయాబెటీస్ వస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వచ్చే అవకాశం తక్కువ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.